ఎస్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది సెషన్. సో ఇవాళ మనము వేరియబుల్స్ గురించి మాట్లాడుకుందాం. వాటికి మెమరీ ఎలికేషన్ ఎలా జరుగుతుంది, ఇట్లాంటి విషయాలన్నీ మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం. డిఫరెంట్ డేటా టైప్స్, ఓకే, నేమింగ్ కన్వెన్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, మెమరీ మేనేజ్మెంట్ ఫర్ వేరియబుల్స్ ఎలా ఉంటుంది, ఓకేనా. మ్యాథమెటికల్ ఆపరేషన్స్, గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటి, లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటి, అలాగే డేటా టైప్స్ గురించి కూడా తెలుసుకోవాలి. ఓకేనా, అట్లా వాటి గురించి మొత్తం ఇవాళంతా కూడా వర్కౌట్ చేద్దాం. ఓకేనా. ఓకే. యా, ఫస్ట్ అసలు వేరియబుల్ అంటే ఏంటి? సింపుల్. మనం ఏదైనా ఒక వాల్యూని ఎక్కడైనా స్టోర్ చేసుకోవాలంటే మనకు ఒక చిన్న స్టోరేజ్ లొకేషన్ కావాలి, ఒక చిన్న కంటైనర్ లాంటిది కావాలి. ఓకే, వెజిటబుల్స్ తెచ్చుకుంటుంటే బ్యాగ్ కావాలి. ఆ బ్యాగ్ అనేది ఒక వేరియబుల్ అనుకోండి. మనం అందులో వెజిటబుల్స్ స్టోర్ చేసుకుంటున్నాం తెచ్చుకోవడానికి, ఇంటికి తెచ్చుకోవడానికి. అలాగే మనం రియల్ టైంలో వర్క్ చేస్తున్నప్పుడు ఒక వాల్యూని ఎక్కడైనా రీడ్ చేసుకోవాలి. ఆ వాల్యూని రీడ్ చేసే స్టోర్ చేసుకోవాలి. అలా స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసే ఒక మెమరీ లొకేషన్ అన్నమాట. ఓకేనా. దానికి ఒక మెమరీ అలికేషన్ ఉంటుంది. అలాగే దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో వాడుకోవచ్చు ఆ వాల్యూని మనం అన్నమాట. లైక్ దిస్. ఒక అంటే ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటూ ఉంటాయి. ఓకేనా. స్ట్రింగ్ టైప్ వేరియబుల్స్ ఉంటాయి, న్యూమరికల్ టైప్స్ వేరియబుల్స్ ఉంటాయి, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటూ ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. ఇక్కడ నేమ్ ఆఫ్ ద వేరియబుల్ ఇస్ నేమ్. ఓకే, అందులో మనం నాగా అనే వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాం. అలాగే ఏజ్, అందులో ఏం చేస్తున్నాము, ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేస్తాం. అప్పుడు అది ఏజ్ అనేది ఇంటీజర్ టైప్ వేరియబుల్ అవుతుంది. నేమ్ అనేది స్ట్రింగ్ టైప్ వేరియబుల్ అవుతుంది అనమాట. హైట్ అని ఉందనుకోండి, హైట్ అనేది అంతా 5 ఫీట్ 6 ఫీట్ ఇలాగే ఉండదు కదా, 5.5 ఫీట్ ఇట్లా ఉండొచ్చు మనకి. సో అట్లాంటి వాటి అంటే అదో ఫ్లోటింగ్ డిసిమల్స్ వచ్చే నెంబర్స్ని స్టోర్ చేయడానికి ఫ్లోటింగ్ టైప్, నాట్ జస్ట్ ఫ్లోటింగ్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి అన్నమాట. వాటిల్లో స్టోర్ చేసుకుంటేనే ఫ్యూచర్లో మళ్ళీ మనం వాటిని రీయూజ్ చేసుకుంటున్నప్పుడు మనం ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ మనకు వస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఏజ్ని తీసుకెళ్లి స్ట్రింగ్ టైప్లో డబుల్ కోట్స్లో పెట్టి స్టోర్ చేస్తే అది స్ట్రింగ్ టైప్ అయిపోతుంది. కానీ అట్ ద సేమ్ టైం దాన్ని రేపటి రోజున మనం ఎక్కడైనా వాడుకుంటుంటే దాని బిహేవియర్ కూడా స్ట్రింగ్ లాగానే ఉంటుంది. ఒక XYZ అనే స్ట్రింగ్ని XYZ/10, XYZ/MNO అట్లా ఎవరైనా చేయగలరా? చేయలేరు. ఎందుకంటే అది స్ట్రింగ్ టైప్. అక్కడ మీరు అర్థమెటికల్ ఆపరేషన్స్ చేయలేరు. అర్థమెటికల్ ఆపరేషన్స్ చేయాలంటే అది నంబర్ టైప్ ఆఫ్ వేరియబుల్ అవ్వాలి. అంటే ఏదర్ ఇంటీజర్ టైప్ ఆర్ ఫ్లోటింగ్ టైప్. ఈ టైప్ ఆఫ్ వేరియబుల్ అయితేనే మనం వాటిల్లో ఏవైనా అర్థమెటికల్ ఆపరేషన్స్ లాంటివి చేయగలం. ఓకే, అలా స్ట్రింగ్లో కూడా అంతే. స్ట్రింగ్ని మనం చాలా చోట్ల వాడుతూ ఉంటాం. ఓకే, అలాంటప్పుడు అది స్ట్రింగ్ టైప్ వేరియబుల్ అయితే మాత్రమే మనం అందులో ఉన్న డేటాని మనకి కావాల్సినట్లుగా వాడుకుంటాం అనమాట. ఓకేనా. సో దాని కీ పాయింట్స్ ఏంటంటే, మనము సి++లో వర్క్ చేస్తాం అనుకోండి. మామూలుగా ఇప్పుడు పైథాన్లో వర్క్ చేస్తున్నాం. లెట్ మీ ఓపెన్ విఎస్ కోడ్. ఓకే, ఒక సింపుల్ ఫైల్ ఒక లొకేషన్లో క్రియేట్ చేసి ఉంచాను. ఇందులో ఇప్పటి వరకు ఏమీ లేదు. ఓకేనా. ఇప్పుడు మనము నేమ్ అన్నాం. నేమ్ అంటే ఏంటి, ఇందులో నేను నాగా అని చెప్పి స్టోర్ చేసుకున్నాను వాల్యూని. సేవ్ చేయండి. ఆ తర్వాత ఏజ్ ఉంది. ఏజ్లో నేను 25 పెట్టా. ఓకే, హైట్ ఉంది, ఇందులో ఏదో సంథింగ్ లైక్ 5.9 అని పెట్టాను. ఇప్పుడు నేను ఏజ్ మీద నాకు కావాల్సిన ఏజ్/5 అంటే నాకు 25/5 అవుతుంది కనుక 5 వస్తుంది. కానీ నేమ్/5 అన్నాను అనుకోండి, నాగా/5 అంటే మీనింగ్ ఏంటి, ఏం ఉండదు కదా. అందుకని చెప్పేంటంటే మనం ఆ వేరియబుల్ని ఫర్దర్ ఎక్కడెక్కడ వాడుకుంటాము అన్న దాన్ని బట్టి దాని ప్రకారం ఆ వేరియబుల్ నేమ్ అనేది ఇస్తామన్నమాట. ఆ వేరియబుల్లో స్టోర్ చేసుకునే వాల్యూ అయినా నేమ్ అయినా మనకి కావాల్సిన, మనం దాన్ని ఫర్దర్ చూసామంటే అది దేనికి అనేది అర్థం కావాలి కనుక నేమ్ అనేది దాని ప్రకారం పెట్టుకుంటాం. అందులో స్టోర్ చేసుకునే డేటా అనేది కూడా దాని ప్రకారమే ఉంటుందన్నమాట. అయితే మీకు ఆల్రెడీ సి++, ఇలాంటి లాంగ్వేజెస్ మీద నాలెడ్జ్ ఉంటే అందులో మనం ఒక ఇంటీజర్ టైప్ వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేస్తాము, ముందర ఆ టైప్ ఏంటో చెప్తాం. అవునా. హలో. ఎస్ ఎస్. ఓకే, ఎస్ బట్ సార్. కొన్ని లాంగ్వేజెస్ లైక్ పైథాన్, అందులో మీరు ముందర చెప్పాల్సిన అవసరం లేదు.
అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ లాంగ్వేజెస్ లో మీరు ఇంట్ అని చెప్పి ఇక్కడ ఇక్కడ పోనీ ఈ నేమ్ కి బాగాలేదు కానీ ఏజ్కి పెడదాం. ఇంట్ అని చెప్పి కనుక మీరు డిక్లేర్ చేశారు అంటే అందులో మీరు ఫర్దర్ ఆ డేటాలో ఇందులో స్టోర్ చేసిన వాల్యూలో ఏమైనా చేంజెస్ చేయాలి అంటే ఇంటీజర్ టైప్ వాల్యూస్ని మాత్రమే అక్కడ అసైన్ చేయాలి. బట్ ఇక్కడ అలా ఉండదు అనమాట పైథాన్లో. ఇప్పుడు ఇక్కడ మీరు ఆ, ఇక్కడ ప్రింట్ చేద్దాం మనం. చేద్దాం ప్రింట్ ఏజ్ అన్నామండి. పైథాన్ స్పేస్ యాప్ డాట్ పీవై. ఓకేనా? చేస్తే 25 అని చెప్పి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ టైప్ ఆఫ్ ఏజ్ అని చెప్పి ఇచ్చారనుకోండి. ఈ టైప్ మనకి ఎట్లా ఏం చెప్తుంది, దానికి పైన వేరే డిక్లరేషన్ ఉంటుందిలేండి, చూపిస్తాను నేను నీకు వాటిని. ఓకేనా? ఆ టైప్ మీకు ఏం చెప్తుంది, అది ఏ టైప్ ఆఫ్ డేటా మీరు అందులో స్టోర్ చేసుకోవచ్చు అని చెప్తుంది. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే టైప్ ఆఫ్ అని చెప్పాలి అంటే ముందర మీరు ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అనేది మీరు డిసైడ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఆ టైప్ డేటాని స్టోర్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మీరు ఇంటీజర్ టైప్ ని ఈ వేరియబుల్ అనుకుని దీంట్లో స్ట్రింగ్ స్టోర్ చేశారు అనుకోండి, ఫర్దర్ ఏమైపోతుందంటే ఇప్పుడు ఇక్కడ నా ఏజ్ ఈజ్వల్ టు 25 అంటే ఈ ఏజ్ అనేది మీకు ఇంటీజర్ టైప్ అయిపోతుంది. కానీ తర్వాత మీరు దీంట్లో ఇందులో కనుక స్ట్రింగ్ టైప్ వేరియబుల్ డేటా స్టోర్ చేసుకున్నారు అనుకోండి, ఇది స్ట్రింగ్ టైప్ ఆఫ్ వేరియబుల్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఓకే సార్. డైనమిక్ గా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీకు సి++లో ఎలా ఉంటుందంటే సి++ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఇంటీజర్ అంటే ఫర్దర్ అక్కడ మీరు స్టోర్ చేసుకునే వాల్యూస్ కూడా ఇంటీజరే అవ్వాలి. ఇందులో ఏజ్ ఇక్కడికి వచ్చి 25 ఉందా, కిందకి వచ్చి నేను మ్యానిపులేట్ చేస్తాను 26 అని చెప్పి మ్యానిపులేట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడికి వచ్చి నేను సమ్ XYZ అని పెట్టుకోవచ్చు. అప్పుడు ఇది ఇక్కడ ఇక్కడ వరకు దీని బిహేవియర్ ఇంటీజర్ లా ఉన్నది. ఈ ఫర్దర్ కింద స్టెప్స్ దగ్గరికి వచ్చేసరికి దాని బిహేవియర్ స్ట్రింగ్ టైప్ అయిపోతుంది అనమాట. అర్థమైందా? ఎస్. ఎస్ సార్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది అనుకోండి. ఈ టైప్ ఉంది చూసారా, ఇక్కడ ఏజ్ ఇలా పెట్టండి. ఏమని చెప్తోంది ఇక్కడ? ఇంటీజర్ ఇంటీజర్. ఇప్పుడు నేను ఇక్కడ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 25 అన్నాను. ఓకే, ఏం మారిపోయింది ఇక్కడికి వచ్చేసరికి చూసారా, రిజల్ట్ లో చూసారా? స్ట్రింగ్. స్ట్రింగ్ టైప్ మారిపోయింది. అంటే ఏంటి, డైనమిక్ గా మారిపోతుంది అనమాట. మీకు ఈ సి++లో ఒక వేరియబుల్ ని మీరు ఒక ఇనిషియలైజ్ చేసిన తర్వాత అది ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకుంటే అనేది క్లియర్ గా చెప్పిన తర్వాత మళ్ళీ మళ్ళీ అందులో చేంజెస్ చేస్తానంటే అలౌ చేయదండి. ఓకేనా? అందుకని ఏంటంటే అక్కడ చేస్తాం, కానీ ఇక్కడ ఇది ఏంటంటే డైనమిక్ టైప్ అనమాట, మీరు మార్చుకోవచ్చు దాంట్లో వచ్చే వాల్యూని. అర్థమైందా? ఎస్ సార్. ఓకే, ఇక్కడ మీకు ఎక్స్ప్లిసిట్ డిక్లరేషన్ అవసరం లేదు. అది ఆటోమేటిక్గా పైథాన్ డిటెక్ట్ చేసేస్తుంది అనమాట. అది ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ అనేది అందులో స్టోర్ చేసిన వాల్యూని బట్టి చెప్పేస్తుంది మీకు. ఓకేనా? ఎట్ రన్ టైం మీరు మార్చుకోవచ్చు. మీరు ఫస్ట్ ఒక వాల్యూని పెట్టి అది ఒక టైప్ ఆఫ్ వేరియబుల్ అంటే తర్వాత చూసుకుంటే ఇంకొక టైప్ కింద మార్చేసుకోవచ్చు మీరు. అర్థమైందా? ఎస్ సార్. సార్ ఓకే, సార్ సార్. సో అలా వేరియబుల్ అంటే ఏం లేదండి, మీరు డేటా స్టోర్ చేసుకునే ఒక లొకేషన్, దానికి ఒక మెమరీ అలొకేషన్ అవి ఉంటాయి. గార్బేజ్ కలెక్షన్ అనే కాన్సెప్ట్ మనకి ఫర్దర్ స్టెప్స్లో వస్తుంది, అప్పుడు చెప్తాను నేను. ఓకేనా? వేరియబుల్ అంటే ఇది. నిన్న ఎవరో నాకు మెటీరియల్ పెట్టమని చెప్పి మెసేజ్లు పెట్టారండి, చాలా మంది పెట్టారు. ఆఫ్ కోర్స్ నేను తప్పని కాదు, కానీ నేను చెప్పేది ఏంటంటే కొంచెం వెయిట్ చేయండి. నేను ఈ మండే నుంచి మీ అందరికీ కూడా కంప్లీట్గా ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇస్తా, ఎట్లా చెక్ చేసుకోవాలి ఏంటి మెటీరియల్ అంతా కూడా. ఓకేనా? ఓకే. తర్వాత కాన్స్టెంట్స్ ఉంటాయండి. కాన్స్టెంట్ అంటే ఏంటంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ వేరియబులే. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే మీకు కాన్స్టెంట్స్ అనే వాటిని డిక్లేర్ చేయడానికి సమ్ నేమింగ్ కన్వెన్షన్స్ ఉంటాయి. సింపుల్ వేరియబుల్స్ని డిక్లేర్ చేయడానికి కొన్ని నేమింగ్ కన్వెన్షన్స్ ఉంటాయి. ఇట్లా క్లాస్కి, మెథడ్కి, ఫంక్షన్కి, ఇలా ప్రతిదానికి కొన్ని నేమింగ్ కన్వెన్షన్స్ మనం ఫాలో అవ్వాలి. నిన్న నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నేమింగ్ కన్వెన్షన్స్ గురించి చెప్పానా?
లేదా? చెప్పానా లేదా? చెప్పారు. మ్మ్. ఓకేనా? సో ఈ కాన్స్టెంట్ అనేది ఖచ్చితంగా క్యాపిటల్స్ లోనే పెట్టుకుంటామండి. అంటే ఇప్పుడు ఇక్కడ మనము సిఐ ఈక్వల్ టు సమ్ వాల్యూ, పై వాల్యూ, సిఐ కాదు పిఐ అన్నాం, పై వాల్యూ ఈక్వల్ టు సంథింగ్ లైక్ 3.145914159. పై వాల్యూ అదే కామన్ కదా మనకి ఎప్పుడు కూడాను. సో ఈ పై వాల్యూ అనేది మనం ఈ క్యాపిటల్స్ లో డిక్లేర్ చేస్తున్నాం. ఒక వేరియబుల్ నేమ్ అంటే ఏంటంటే ఇది అన్ని రకాల టైప్ ఆఫ్ వేరియబుల్స్ కి మనం ఇలా డిక్లేర్ చేయమండి. ఓకేనా? ఇది ఏంటంటే ఓన్లీ కాన్స్టెంట్ గా మనం ఎక్కడ మన త్రూ అవుట్ ద అప్లికేషన్ ఏ పేజ్ లోనే ఎక్కడైనా వాడుకోవాలి అనుకునే వాటికి మనము ఈ క్యాపిటల్ లెటర్స్ లో డిక్లేర్ చేస్తాం అనమాట. ఇలా క్యాపిటల్ లెటర్స్ లో డిక్లేర్ చేస్తే ఇది కాన్స్టెంట్, ఎక్కడ పడితే అక్కడ ఫర్దర్ చేంజెస్ చేయకూడదు అని అర్థం అనమాట. అంటే చేంజ్ చేస్తే చేంజ్ అయిపోతుంది, చేంజ్ అవ్వకుండా ఏమి ఉండదు. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే కొన్ని స్టాండర్డ్స్ని మనం మెయింటైన్ చేయాలండి. ఒక వేరియబుల్ నేమ్ వచ్చి ఇలా క్యాపిటల్ లెటర్స్లో మీరు డిక్లేర్ చేశారు అంటే దాని అర్థం ఏంటంటే మీరు వాటిని ఫర్దర్ యూజ్ చేసుకునేటప్పుడు కాన్స్టెంట్స్ కింద ట్రీట్ చేస్తూ ఎక్కడ చాలా చోట్ల వాడుకుందాం అని చెప్పి అనుకుంటున్నారు. మనకి ఇక్కడ ఇది మీరు ఇక్కడికి వచ్చి 3.15 ప్రింట్ పిఐ. ఓకే, పిఐ వాల్యూ ఇది. తర్వాత మళ్ళీ ఏదైనా చేంజ్ చేశారు మీరు 3.14. ఇలా చేయకూడదని కాదు, చేంజ్ అయిపోతుంది. కానీ ఏంటంటే ఇలా చేయడం వల్ల మీరు దీని మీనింగ్ మారిపోతున్నాడు. దీని బదులు నార్మల్ వేరియబుల్ డిక్లేర్ చేసుకోండి, ఫ్లోటింగ్ టైప్ కానీ, లేకపోతే స్ట్రింగ్ టైప్ అయితే స్ట్రింగ్ టైప్ కానీ నార్మల్ పిఐ అని పెట్టుకోండి, నష్టమేం లేదు. కానీ మీరు దాన్ని ఎక్కడ పడితే అక్కడ చేంజెస్ చేయకూడదు అనమాట. అలా చేయకుండా నేను ఎక్కడైనా సరే ఒకే విధంగా మెయింటైన్ చేసుకుంటాను ఆ వాల్యూని, అన్ని చోట్ల నాకు అదే వాల్యూ ఉండాలి అని చెప్పి మీరు అనుకుంటే కనుక వాటిల్ని క్యాపిటల్ లెటర్స్ లో పెట్టుకోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే పక్క వాళ్ళకు కూడా మీనింగ్ వెళ్తున్నారు, దాన్ని ఇష్టం వచ్చినట్లు మార్చకూడదు అని చెప్పి. మనకేమి బిల్ట్ ఇన్ కాన్స్టెంట్ టైప్స్ ఉండవు కొన్ని లాంగ్వేజెస్ లో. జావా, .NET వీటిలో కొన్ని బిల్ట్ ఇన్ కాన్స్టెంట్ టైప్స్ ఉంటాయి. వన్స్ మీరు వాల్యూ అసైన్ చేశారంటే అది ఫర్దర్ చేంజెస్ చేయకుండా మనం దాన్ని రెస్ట్రిక్ట్ చేయొచ్చు. కానీ పైథాన్లో మీకు ఆ ఆప్షన్ ఉండదు అనమాట. ఓకే, బట్ బై కన్వెన్షన్ వి రైట్ ద కాన్స్టెంట్స్ ఇన్ అప్పర్ కేస్. అప్పర్ కేస్ లో మనం రాస్తున్నామంటే పక్కవాడికి కూడా మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్లు. అరే బాబు, ఇది నాది పైథాన్ పిఐ అని ఇచ్చాను, లేకపోతే గ్రావిటీ అని ఒక వేరియబుల్ ఉంటుంది, అది ఫుల్ క్యాపిటల్స్ లో నేను డిక్లేర్ చేశాను అంటే అది నువ్వు ఎక్కడ పడితే అక్కడ మార్చడానికి వీలు లేదు. అది అందులో ఏ వాల్యూ ఉందో అది మాత్రమే వాడుకో అని చెప్పినట్లు అనమాట. ఓకేనా? even though you can do that, reassign them, but you should not do that. ఓకే, ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం చెప్తున్నాను నేను. ఇలా మనం ముందర ఒకటి పై వాల్యూ వచ్చి 3.14159 అని చెప్పి మళ్ళీ కింద ఎక్కడో ఇంకొక కోడ్లోనే ఎక్కడో ఇంకొక చోట మీరు దాన్ని 3.14 అని చెప్పి మార్చారనుకోండి, మార్చడం మిమ్మల్ని ఎవరు ఆపలేరు. బట్ స్టాండర్డ్స్ని మనం వైలేట్ చేయకూడదు. ఓకేనండి? ఓకే సార్. ఎస్ సార్. మిగిలిన వాళ్ళు ఫాలో అవుతున్నారా? నాకు రిప్లైలు కూడా బాగుండాలండి, అప్పుడు నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఏదైనా అడిగానంటే ఎస్ ఆర్ నో ఏదో ఒకటి చెప్పండి. మీకు బాగానే అర్థమైందంటే ఎస్, లేకపోతే ఏమి క్లారిటీ లేదు, ఏమైనా ప్రాబ్లం ఉందంటే లేదండి ఇట్లా మళ్ళీ మాట్లాడదామంటే చెప్తాను. ఓకే సార్. యా, ఓకే. తర్వాత నేమింగ్ కన్వెన్షన్స్ అనేవి ఎలా పెట్టుకోవాలి? ఓకేనా? లెటర్స్, డిజిట్స్, అండర్ స్కోర్స్ వీటిని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? మస్ట్ స్టార్ట్ విత్ ఎ లెటర్ ఆర్ అండర్ స్కోర్. ఒక నేమింగ్ కన్వెన్షన్స్ పెట్టుకుంటున్నప్పుడు మీరు ఆ నేమ్తోనే అది ఏంటి అన్నది చెప్పేయచ్చండి. ఇలా క్యాపిటల్ పెట్టారు అంటే అది కాన్స్టెంట్, ఇలా ఇలా అన్ని స్మాల్లో ఇలా ఉన్నాయి అంటే అది ఒక నార్మల్ స్ట్రింగ్ టైప్ కావచ్చు, ఇంటీజర్ టైప్ కావచ్చు, ఏదైనా కానీ నార్మల్ వేరియబుల్. దీన్ని మీరు ఎలా పెట్టుకోవచ్చు అంటే రెండు స్ట్రింగ్స్ కలిపి కూడా పెట్టుకోవచ్చు. ఇలా రెండు స్ట్రింగ్స్ని, డిఫరెంట్ స్ట్రింగ్స్ని కలిపి ఒక నేమ్ కింద పెట్టుకోవచ్చు. వీటిని జాయిన్ చేయడానికి అండర్ స్కోర్ యూజ్ చేయడం మంచి పద్ధతి. వీటిని ఇలా వదిలేయడం కూడా బెస్ట్ నేమింగ్ కన్వెన్షన్ అయితే కాదండి. మీరు రెండు రెండు వర్డ్స్ని జాయిన్ చేసి ఒక వేరియబుల్ నేమ్ ఇద్దాము అనుకుంటే ఆ రెండు నేమ్స్ని కూడా అండర్ స్కోర్ తోటి జాయిన్ చేసుకోండి, అది మంచి పద్ధతి.
ఓకే. అలాగే కొన్ని టెంపరరీ వేరియబుల్స్ ఉంటాయండి. కొన్ని చోట్ల మనం వాడుకుంటూ ఉంటాం అన్నమాట. టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను నేను వాటి గురించి. అలాంటి వాటిని మీరు డిక్లేర్ చేసుకున్నప్పుడు అండర్ స్కోర్ ముందర ఇచ్చుకుని చేసుకోండి అని చెప్పి మనకి ఒక సజెషన్ అనమాట. ఇలా ఇచ్చారు అంటే అది టెంపరరీ అన్నట్లు అనమాట. ఓకేనా. ఇది టెంపరరీ అనేది ఏంటంటే ఇది టెంపరరీయా కాదా అనేది మనం ఫర్దర్ వాడుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. కానీ అది వేరియబులే, కాకపోతే దాన్ని మనం ఫర్దర్ మనతో పాటు వర్క్ చేసే వాళ్ళకి ఇస్తున్న మీనింగ్ ఏంటంటే అది టెంపరరీ టైప్ వేరియబుల్ అని అర్థం అనమాట. ఓకే. ముందరే అండర్ స్కోర్ ఇచ్చారు అంటే జస్ట్ అది కన్వే చేస్తున్నాం మనం మన ఫర్దర్ మనతో వర్క్ చేసే వాళ్ళకి మనం కన్వే చేస్తున్నట్లు అనమాట. మనం నంబర్ తోటి స్టార్ట్ చేయకూడదు ఒక వేరియబుల్ నేమ్. అంటే ఇప్పుడు ఒక 2 అని ఇచ్చామనుకోండి, చూసారు ఇది రెడ్ కలర్లోకి వెళ్ళిపోయింది. ఓకేనా. ఎస్. ఓకే. నంబర్ తోటి @ ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ తోటి చేయడం అనేది మంచి పద్ధతి కాదు. కెనాట్ యూజ్ పైథాన్ కీవర్డ్స్ లైక్ ఇఫ్, వైల్, క్లాస్, ఎందులోనైనా ఉంటుందండి. కీవర్డ్స్ని మనం వేరియబుల్ నేమ్స్ కింద ఇవ్వకూడదని ప్రతి లాంగ్వేజ్లో ఉండే రిస్ట్రిక్షన్ అది. అందులో మీరు ఇద్దామని ట్రై చేసినా కుదరదు, తీసుకోదు. చూడండి, వైల్ అనే కీవర్డ్ ఇచ్చి అందులోకి నాగా ఎలా అసైన్ చేద్దాం అనుకుంటే ఓకే, ఇది మీకు ఎర్రర్ చూపిస్తుంది. అంటే ఏంటంటే వైల్ ఈజ్ ఏ కీవర్డ్, దాన్ని మీరు ఇష్టం వచ్చినట్లు మార్చకూడదు. దట్స్ వై. వేరియబుల్స్కి స్నేక్ కేస్ ఈ విధంగా ఉండాలి. కాన్స్టెంట్స్ అప్పర్ కేస్, క్లాసెస్ పాస్కల్ కేస్. పాస్కల్ మీకు ఇప్పుడు క్లాస్ నేమ్ అనేది క్లాసెస్ గురించి నేను మీకు ఇంకా ఏమీ చెప్పలేదు. ఆ వర్డ్ చూసి ఎవరు కంగారు పడకండి. క్లాసెస్ గురించి మెథడ్స్ గురించి నేను టైం వచ్చినప్పుడు మీకు చెప్తా. ఓకే. జస్ట్ క్లాస్కి కూడా ఒక నేమ్ ఉంటుంది. క్లాస్లో మనం మెథడ్స్ రాసుకుంటాం, ఆ మెథడ్స్ని వాడుకుంటూ ఉంటాం. ఓకే. ఆ క్లాస్ నేమ్ అనేది మనం పాస్కల్ కేస్కి ఫాలో అవ్వాలన్నమాట. అంటే ఏంటంటే 2 వర్డ్స్ ఉన్నాయంటే అందులో ఫస్ట్ వర్డ్ క్యాపిటల్, సెకండ్ వర్డ్లో మళ్ళీ ఫస్ట్ లెటర్ క్యాపిటల్, మూడు వర్డ్స్ ఉన్నాయంటే 3 వర్డ్స్లోనూ ప్రతి వర్డ్ ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ వచ్చి క్యాపిటల్, అట్లా పెట్టుకోవాలన్నమాట. అది బెస్ట్ ప్రాక్టీసెస్ ఇవి. స్టాండర్డ్స్ మనము ఇప్పుడు ఏంటంటేనండి, మీలో కొంతమంది ఖచ్చితంగా కొంత ఎక్స్పీరియన్స్ పెట్టుకుని జాబ్స్కి ట్రై చేసుకునే వాళ్ళు ఉంటారు. తప్పేం కాదు. ఓకే. నేను ఫేక్ పెట్టుకోవడానికి నేనైతే తప్పు అనను. ఎందుకంటే మనకి ఒక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ రావడానికే మనకి పర్టికులర్గా నాలాగా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఒక నాలెడ్జ్ రావడానికే చాలా టైం పడుతుంది కమ్యూనికేషన్ స్కిల్స్లో. అప్పటికి ఫ్రెషర్ కాదు అంటే అది పాపం వాళ్ళ లైఫ్ అంతా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అందుకని నేను అది తప్పను. కానీ ప్రాక్సీలు అలాంటివి చేయకూడదండి, అది చాలా తప్పు, అది అలా ఎప్పుడు చేయకండి. ఓకే. సో మీరు సమ్ ఎక్స్పీరియన్స్ తోటి వెళ్దాము అని మీరు ట్రై చేస్తే కనుక ఈ స్టాండర్డ్స్ని మీరు ఖచ్చితంగా అడాప్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే మిమ్మల్ని చూస్తారు రేపు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, మీరు ఏం రాస్తున్నారు ఎలా రాస్తున్నారు అన్నది చూస్తారు. చూస్తున్నప్పుడు మీరు స్టాండర్డ్స్ మెయింటైన్ చేయట్లేదు అనుకోండి, ఈజీగా ఐడెంటిఫై చేస్తారు మిమ్మల్ని అనమాట. ఓకే, వీడు కాదు, ఫేక్ క్యాండిడేట్ అని చెప్పి. ఈవెన్ మీరు ఆన్సర్స్ కరెక్ట్గా చెప్పినా మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. ఓకే. ఈ విధంగా ఉండాలి. మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తుంటేనండి, వెళ్తారా వెళ్ళరా ఈజ్ అప్ టు యూ. నేను దాన్ని ఏమీ తప్పు పట్టను ఎప్పుడు కూడాను. కాకపోతే ఏంటంటే మీరు పెట్టుకున్న ఎక్స్పీరియన్స్కి న్యాయం చేసేలాగా మీ మీ నాలెడ్జ్ అనేది డెవలప్ చేసుకుని వెళ్ళండి ఎప్పుడు కూడా. అంతేగాని నాకు బోల్డ్ మంది కాల్ చేస్తూ ఉంటారు, సార్ ప్రాక్సీ చేస్తారా, జాబ్ సపోర్ట్ ఇస్తారా, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారండి. కోర్స్ నేను ఎప్పుడు ఎవరికి అలాంటివి చేయనని క్లియర్గానే చెప్తాను నేను. బట్ ఒకటి ఏంటంటే మీరు ఒక 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోండి, 6 మంత్స్ పెట్టుకోండి, 2 ఇయర్స్ పెట్టుకోండి, 3 ఇయర్స్ పెట్టుకోండి. అది మీ మీ కాన్ఫిడెన్స్ లెవెల్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ వాడెవరితోటో పని చేయించుకుందాము, అంతకైతే శాలరీలో హాఫ్ ఆడి మొహాన పడద్దాము చేయించుకుందాం అనే ఆలోచన విధానంతో మాత్రం వెళ్ళకండి. మీరు 3 ఇయర్స్ పెట్టుకుంటే దానికి తగినట్టుగా మీ మైండ్ సెట్ డెవలప్ చేసుకోండి, మీ నాలెడ్జ్ లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. ఓకేనా. ఓకే. యా. తర్వాత మెమరీ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇంటర్వ్యూకి వెళ్తే 1 or 2 ఇయర్స్ లెవెల్లో అలా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఈవెన్ ఫ్రెషర్గా వెళ్ళినా కూడా మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్లో ఇది కూడా ఒకటి ఉంటుంది అన్నమాట, మెమరీ మేనేజ్మెంట్. మెమరీ మేనేజ్మెంట్ అంటే ఏంటి? పైథాన్ అనేది మనం ఇప్పుడు ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నామండి. ఓకేనా. నేమ్, ఏజ్, ఇలా మీరు ఏదో వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం. దీనికి మన సిస్టమ్ మెమరీలో నుంచి కొంత కన్జ్యూమ్ అవుతుందా లేదా?
ఎస్ సార్. ఎస్ సార్. Yes. ఓకే. Yes. ఆ మెమరీని ఈ ఈ ఎలా పైథాన్ ఎలా మెయింటైన్ చేస్తుంది, దానివల్ల మెమరీ కన్జ్యూమ్ అవుతుంది. చిన్న చిన్న నెట్వర్క్ ఉన్న వాటిలో అయితే అన్నెసరీ మెమరీ మీరు ఎక్కువగా క్రియేట్ చేస్తే మీ అప్లికేషన్ స్లో డౌన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకేనా. సో అందుకని ఏంటంటే మెమరీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. స్టోర్డ్ ఇన్ మెమరీ, మీరు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు, ఒక ఇంటీజర్ టైప్ వేరియబుల్ క్రియేట్ చేశారండి. ఓకేనా. దానికి ఏం జరుగుతుందంటే మీ సిస్టమ్ మెమరీలో మీకు కొంత మెమరీ మీ పర్టికులర్ వేరియబుల్కి ఎలకేట్ అవుతుంది అనమాట. ఒక వాల్యూ మీరు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పి మీరు ఒక వాల్యూ ఒక 10 అనే వాల్యూని తీసుకెళ్ళి ఎక్స్ అనే వేరియబుల్కి అసైన్ చేశారు. అప్పుడు ఏం జరుగుతుంది, మీకు బ్యాక్గ్రౌండ్లో మీ సిస్టమ్ మెమరీలో ఎక్స్ అనే వేరియబుల్కి, అంటే దాంట్లో 10 వాల్యూ స్టోర్ అయితే, అంటే సాధారణంగా ఇంటీజర్ టైప్ కనుక 28 బైట్స్ అట్లా మెమరీ ఎలకేట్ అవుతుంది అనమాట. అలాగే ఆ మెమరీ స్టోరేజ్ లొకేషన్కి ఒక ఐడి కూడా వస్తుంది, 1407 ఇట్లా సమ్ ర్యాండమ్ నెంబర్ కనిపిస్తుంది చూసారా, ఇది. ఓకేనా. Yes. ఇది ఎలకేట్ అవుతుందండి. అది ఏమవుతుంది, మీరు ఒక వేరియబుల్ క్రియేట్ చేశారు, దాన్ని వాడుకోవట్లేదు. వాడుకోకపోతే దానివల్ల అన్నెసెసరీగా 28 బైట్స్ వేస్ట్ అవుతున్నట్లేనా. Yeah. ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఇప్పుడు ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేసి మీరు హోస్ట్ చేశారండి, సర్వర్లో హోస్ట్ చేస్తారు. మీరు సర్వర్లో హోస్ట్ చేస్తే ఇప్పుడు సంథింగ్ లైక్ మనదే ఉంది క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు.com. ఈ డేటా అంతా కూడా సమ్వేర్ స్టోర్ అవుతుంది, దానికి మెమరీ ఎలకేట్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ఈ మెమరీ ఎలకేట్ అయిన తర్వాత నాలాంటి వాళ్ళు ఒక 10,000 మంది ఒకేసారి ఈ వెబ్సైట్ కనెక్ట్ అయ్యారు. ప్రతి వాళ్ళకి కూడా ఈ మెమరీ, ఈ 25 బైట్స్ మెమరీ అనేది వాళ్ళకి అలొకేట్ అవుతుందండి. ఓకేనా. వాళ్ళ కోసం క్రియేట్ అవుతుంది 28 బైట్స్ అట్లాగా. అంటే సార్ ఏమైపోతుంది ఇది అనవసరంగా. ప్రాసెసింగ్ ఐడియా సార్ ఇది? ఏది ఏంటండి. ప్రాసెసింగ్ ఐడియా సార్ ఇది జనరేట్ అయ్యేది మెమరీ ర్యాండమ్ గా? లొకేషన్ ఐడి. మెమరీ మీకు క్రియేట్ అయినప్పుడు దానికి మీకంటూ ఒక మెమరీ స్పేస్ క్రియేట్ అవుతుంది లోపల, ఒక కంటైనర్ చిన్నది, ప్రతి దానికి ఒక ఐడి ఉంటుంది. ఓకేనా. ఓకే. ఉమ్. ఓకే. చూపిస్తాను, అవి కూడా ప్రోగ్రామాటికల్గా చూపిస్తాను. మీరు క్వశ్చన్ అడిగేది ఏంటంటే నేను గ్యాప్ ఇచ్చినప్పుడు అడగండి, మధ్యలో ఫ్లో నడుస్తుంటే ఆపద్దు. Okay. ఓకేనా. యా. సో అడగండి, నేనేం తప్పు పడట్లేదు, దాన్ని తప్పు అని చెప్పట్లేదు, అడగమనే అంటాను నేను. కాకపోతే నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో బ్రేక్ చేద్దాం, అయిపోయిన తర్వాత నేను ఎలాగో మిమ్మల్ని అడుగుతాను కదా, అప్పుడు చెప్పండి. ఓకే. అలాగే ఈ మెమరీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు అన్నెసరీగా వేరియబుల్స్ క్రియేట్ చేసి వాటికి మెమరీ అలొకేట్ చేయడం లాంటివి చేయకూడదు. ఎందుకంటే ఒకేసారి 10,000 మంది మీ వెబ్సైట్ కనెక్ట్ అయ్యారు, అందరికీ ఆ 10,000 మందికి కూడా ఈ ఎక్స్ అనే వేరియబుల్లోకి 10 అనే వాల్యూ అసైన్ అయిపోయి వాళ్ళకి మెమరీ అలొకేషన్ కూడా జరిగిపోతుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే మెమరీ అనేది తినేస్తుంది బ్యాక్గ్రౌండ్లో అనమాట. అలాగే ఈ మల్టిపుల్ రిఫరెన్సెస్ అంటే ఏం లేదు, ఒకే వాల్యూని 2 వేరియబుల్స్కి అసైన్ చేసాం అనుకోండి, ఇలా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నామంటే ఇలా ఒక వేరియబుల్ లొకేషన్ క్రియేట్ అవుతుంది కదా మీకు ఒక ఐడి తోటి. అలాగే ఆ ఎక్స్ని తీసుకెళ్ళి వైకి క్రియేట్ చేశారంటే, అయితే వైకి సెపరేట్గా మళ్ళీ ఇంకొక మెమరీ లొకేషన్ అయితే క్రియేట్ కాదండి, రెండు కలిపి బోత్ ఎక్స్ అండ్ వై ఒకటే మెమరీ లొకేషన్కి కనెక్ట్ అవుతాయి అనమాట. దాని ఐడి సేమ్ ఉంటాయి మనకి, ఇదే యూజ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. కాకపోతే దీనికి ఇలా మెమరీ లొకేషన్ అనేది ఒకటి ఉంటుంది, దానికి మెమరీ అలొకేట్ అవుతుంది, అందులో మన వాల్యూ స్టోర్ అవుతాయి. అయితే మనం అన్నెసరీగా మెమరీని అయితే వేస్ట్ చేయకూడదు అనమాట. ఓకేనా. Okay. ఇప్పుడు మీరు సంథింగ్ ఎక్స్ ఈక్వల్ టు 10 అన్నారు, ప్రింట్ ఎక్స్ అంటే 10 అనేది ప్రింట్ అవుతుంది. ఇది ఏ టైప్ అన్నది చెప్తున్నప్పుడు ఇంటీజర్ టైప్, ఇది మనకి తెలుసు. కానీ మనకి ఇంకా తెలియాల్సిన విషయాలు ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో దానికి ఎల్లకేట్ అయ్యే మెమరీ, దానికి ఐడి ఇంకా ఉంటాయి. ఎక్స్ని ఇలా ఉంచండి. ఓకే. టైప్ ఏంటో చెప్తుంది తర్వాత. దీనికి ఐడి ఏంటి, దాని ఐడి అంటే దాని మెమరీ లొకేషన్ డీటెయిల్స్ ఇస్తుంది మనకు అనమాట. ఓకే. తర్వాత
ఇంకా ఇక్కడ ఒక సిస్టమ్ అని చెప్పి ఒక క్లాస్ లైబ్రరీని మనం తెచ్చుకోవాలి. ఓకేనా? సిస్టమ్ డాట్ గెట్ సైజ్ ఆఫ్, ఓకే, సైజ్ ఆఫ్ దిస్ వేరియబుల్. చూడండి ఇక్కడ వాల్యూ 10, అది ఇంటీజర్ టైప్, దాని ఐడి మెమరీ లొకేషన్ వచ్చి ఇదన్నమాట. ఓకేనా? తర్వాత అది ఎంత మెమరీ అలొకేట్ దానికి అసైన్ అయింది. అర్థమైందా? ఎస్. మీరు y ఈక్వల్ టు ఎక్స్ అన్నారనుకోండి, y ఈక్వల్ టు ఎస్ అని దాని ఐడి కూడా తెచ్చుకోండి వైది. ఓకే, చూడండి రెండు కూడా మెమరీ లొకేషన్ ఐడి సేమ్ ఉంది దీనికి దీనికి. కనిపిస్తుందా? ఎస్ సార్. ఓకే, అంటే ఏంటంటే ఈ రెండు కూడా ఒకటే మెమరీ లొకేషన్లో ఉన్న డేటాని వాడుకుంటున్నాయని అర్థం అనమాట. ఇట్లా. ఓకే, సో అయితే ఒకటేంటంటే మనం రియల్ టైంలో వర్క్ చేస్తున్నప్పుడు చాలా సార్లు ఒక పేజ్ ఉంది, ఆ పేజ్లో సమ్ వాల్యూస్ పెట్టుకున్నారు మీరు, దాని తర్వాత కొంతసేపు వాడట్లేదంటే అన్నెసరీగా ఇలాంటి మెమరీ యూనిట్స్ కంటైనర్స్ చాలా క్రియేట్ అయిపోతున్నాయి అనుకోండి. పైథాన్, జావా, డాట్ నెట్ ఇలాంటి నెక్స్ట్ జనరేషన్ లాంగ్వేజ్ అంటే C++ కొంచెం ఓల్డ్ అనుకుంటే, ఈ పైథాన్, జావా, డాట్ నెట్ ఇవన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్. వీటిల్లో ఇన్బిల్ట్ గా మీకు గార్బేజ్ కలెక్షన్ అని చెప్పి ఉంటుందండి. ఓకేనా? ఈ గార్బేజ్ కలెక్షన్ ఏం చేస్తుందంటే ఆటోమేటికలీ ఫ్రీయింగ్ అప్ మెమరీ దట్ నో లాంగర్ ఇన్ యూజ్. మనం ఎక్కువగా వాడకుండా క్రియేట్ చేసే పక్కన పడేసి ఉంచిన వేరియబుల్స్ ఇలాంటి డేటాస్ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవన్నిటిని కూడా ఏం చేస్తుందంటే గార్బేజ్ కలెక్టర్ క్లీన్ చేసేస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా. ఓకేనా? అయితే ఇది ఆటోమేటిక్గా జరిగేది, మీరు ఎక్స్ప్లిసిట్గా కూడా చేయొచ్చు, డిలీట్ చేసి చేయొచ్చు. మనం సాధారణంగా ఇలాంటి గార్బేజ్ కలెక్షన్స్ మనం పని కట్టుకుని చేయాల్సిన అవసరం లేదు, పైథానే ఆటోమేటిక్గా ఇన్బిల్ట్ మెకానిజం తోటి చేసుకుంటుంది అనమాట. ఓకేనా? మీరు ఇక్కడ దీని సైజ్ ఎంత అని చూసుకున్నారంటే, ఇలా మీరు ఒక వాల్యూని అసైన్ చేసి వదిలేసారండి ఉంచారంటే దానికి ఒక మెమరీ అలొకేట్ అవుతుంది, సైజ్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ చూడండి. ఓకే, దాన్ని ఈసారి XYZకి ఇస్తే ఇక్కడ నన్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, దానికి అసైన్ చేశారనుకోండి మెమరీ తగ్గిపోతుంది, ఎందుకంటే మీరు అక్కడ క్లీన్ చేస్తారు డేటాని. కానీ మనం పని కట్టుకుని ఇలా నన్ అని చెప్పి వేరే దానికి అసైన్ చేయాల్సిన అవసరం లేదు. అది మెమరీ కనుక మెమరీలో ఫస్ట్ క్రియేట్ అయ్యి తర్వాత దాన్ని యూజ్ చేయకుండా అలా వదిలేస్తే కొంతసేపటికి గార్బేజ్ కలెక్టర్ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి ఏవైతే యూజ్లో లేవో అవన్నీ కూడా క్లీన్ చేసేస్తుంది మనకి. ఓకే, అది ఇన్బిల్ట్గా పైథాన్లో మీకు అవైలబుల్ అవుతుందండి, చాలాసార్లు మనం పని కట్టుకుని చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఓకే సార్. అలాగే మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏముంటాయి, మనం చేసేది టూ వాల్యూస్ని మల్టిప్లికేషన్ చేస్తాం, సబ్స్ట్రాక్షన్ చేస్తాం, మల్టిప్లికేషన్, డివిజన్, ఫ్లోర్ డివిజన్. ఫ్లోర్ డివిజన్ అనే మాట ఎప్పుడైనా విన్నారా? నో సార్. ఇప్పుడు x ఈక్వల్ టు 10, y ఈక్వల్ టు 5, ప్రింట్ యాడ్, ఎడిషన్ ఎలా చేస్తాం మనం? 5 + 3 అంతేనా? ఎస్. ప్లస్ సింబల్ ప్లస్. ప్లస్ సింబలే. ప్లస్ చేస్తే ఏమొస్తుంది? జస్ట్ ఆ 5, 3 ప్లస్ అవుతాయి మీకు. అదే సబ్స్ట్రాక్షన్ చేస్తే సబ్స్ట్రాక్ట్ అవుతాయి, మల్టిప్లికేషన్ చేస్తే మల్టిప్లికేషన్ వస్తుంది. డివిజన్ చేసామంటే 10, ఒక పని చేద్దాం ఇక్కడ 3 పెడదాం, 10/3 అంటే మీకు ఏమొస్తుంది? సమ్ ఫ్లోటింగ్ వాల్యూ వస్తుంది, అవునా? ఎస్. అయితే ఫ్లోటింగ్ వాల్యూ కాకుండా నాకు ఇంటీజర్ వాల్యూల లాగా రావాలంటే 3.333 అని ఉంటే దాన్ని నియర్ బై రౌండ్ ఏముందో దానికి డివిజన్ చేస్తుంది అనమాట. అర్థమైందా? ఇంకొకసారి చెప్పండి సార్.
ఓకే చెప్తా, సార్. నో ప్రాబ్లం. చెప్తా అది ఎలాగో ఇప్పుడు ప్రాక్టికల్గా నేను మీకు చూపిస్తా. జస్ట్ దానికి ముందర థిరిటికల్గా మీకు అర్థమైందా లేదా అన్నది నేను తెలుసుకోవాలని అంతే. Yes. జస్ట్ Okay. కాన్సెప్ట్ వీటిని ఏమంటారంటే, ఇది అర్థమెటికల్ ఆపరేషన్స్ చేయడం. ఓకేనా? అర్థమెటికల్ ఆపరేషన్స్ మనం చూడాలంతే. ఇలా ఎలా చేస్తాము, ఏంటిది ఫ్లోర్ డివిజన్ అంటే ఏంటి, మాడ్యులస్ అంటే ఏంటి, ఎక్స్ప్లెనేషన్ అంటే ఏంటి, ఇవన్నీ మనం చూడాలి. ఓకేనా? సింపుల్గా ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారంటే ఎక్స్ ప్లస్ని యాడ్ చేయండి. ఎక్స్ ప్లస్ వై అన్నారు మీరు, ఏమైంది? 13 అవుతుంది. తర్వాత మీరు మల్టిప్లికేషన్ చేయండి, స్టార్ వై. ఇవన్నీ ప్రతిదీ రన్ చేయకుండా మామూలుగా చూపిస్తున్నానే. డివిజన్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు, ఇది డివిజన్. ఫ్లోర్ డివిజన్ 2 డివిజన్స్ పెట్టండి. ఇక్కడికి ఒకసారి ఇది రన్ చేయండి. ఫ్లోర్ డివిజన్ ఎంత అయింది? యాక్చువల్ డివిజన్ చేస్తే 3.33333 సంథింగ్ వెళ్తుంది. అది ఇక్కడికి వచ్చేసరికి ఓకే, అదే 14 పెట్టండి ఒకసారి. డివిజన్ చేసినప్పుడు ఇంతకు ఇంతకు ముందర మీకు 3.333 ఉంది. అప్పుడు ఈ 3.333కి నియర్ బై రౌండ్ ఎంత? 3. అదే 4.666 అంటే 0.5 దాటి పైకి వెళ్ళింది, అప్పుడు దాని నియర్ బై డివిజన్కి వెళ్తుంది అనమాట. సారీ, అది కాదు. దాని 4.666ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేసి ఏవైతే వాల్యూ ఉందో అది చూపిస్తుంది మీకు. 4.666 అంటే దాన్ని రౌండ్ చేసేసి మీకు 4 తీసుకొస్తుంది అనమాట ఇక్కడ. దట్ ఈస్ ఫ్లోర్ డివిజన్. ఓకే. దీని తర్వాత మాడ్యూల్ అనే మాట విన్నారా? No, sir. ఎస్ సార్. మాడ్యులస్, మాడ్ అనే వాళ్ళు ఈవెన్ C++ లో కూడా రిమైండర్ పర్సంటేజ్ ని సింబల్, రిటర్న్ చేస్తుంది. రిమైండర్ ఏముందో అది రిటర్న్ చేస్తుంది మీకు. అంటే ఇప్పుడు 14/3 ఎంత? డివిజన్ ప్రకారం 4.666. ప్రింట్ మోడ్ ఎక్స్ పర్సంటేజ్ వై. ఇది ఏం చూపిస్తుంది ఇక్కడ? 2 అని. ఎక్స్ అంటే 14, 14/3. 3 3s are 9, 4 3s are 12, 5 3s are 15 దాటిపోయింది. అంటే 3 4s are 12. 14 మైనస్ 12 2 కనుక ఆ రిమైనింగ్ ఏముందో ఆ రిమైనింగ్ మనకు చూపిస్తుంది వాల్యూ ఇక్కడ. అర్థమైందా? ఎస్ సార్. Yes, sir. ఓకే. అలాగే ఎక్స్పోనెన్షియల్ అంటే ఏంటంటే పవర్. ఇక్కడ పెద్ద వాల్యూస్ అయిపోతాయి, కానీ ఇక్కడ m ఈక్వల్ టు 2, n ఈక్వల్ టు 3 అన్నాను. ప్రింట్ ఈఎక్స్పి ఆఫ్. మనం ఏం చూపిస్తున్నాం ఇక్కడ? 2 అండ్ 3. ఓకే. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను, చూసుకోండి ఎలా ఇచ్చుకుంటామో ఏంటి అన్నది. ఎక్స్ స్టార్ స్టార్ వై, ఇది మనం చాలా చోట్ల వాడుతూ ఉంటాం. ఓకే. 2x కాదు, m, n. ఏంటో ఎంత వాల్యూ వచ్చిందని చూస్తున్నాను. ఓకేనా? 2 power 3 అంటే 2³ అంటే 8గా. Yes, sir. ఓకే. ఈ విధంగా మనం అర్థమెటికల్ ఆపరేషన్స్ యూజ్ చేయడానికి డిఫరెంట్. ఏదండి, ఎవరో ఏదో అన్నారు. ఓకే. మనం ఇట్లా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. మనకి ఇవి అవసరం అవుతాయండి. మీరు ఇప్పుడు పైథాన్తో లిమిట్ అయిపోతే ఓకే. రేపు పొద్దున్న మన దగ్గర జెన్ఏ ఇలాంటివి యూజ్ చేస్తున్నప్పుడు, మనం డేటా ప్రాసెసింగ్ అది చేస్తున్నప్పుడు మనకి ఇవన్నీ కూడా అవసరం అవుతూ ఉంటాయి. ఒకసారి ప్రాక్టీస్ అయితే చేసుకోవాలన్నమాట, చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత స్కోప్ ఆఫ్ ద వేరియబుల్ అనేది ఒకటి ఉంటుందండి. అంటే అది ఎక్కడెక్కడ వాడుకుంటాం మనము. స్కోప్ ఆఫ్ ద వేరియబుల్
లోకల్గా వాడుకుంటామా, గ్లోబల్గా వేరియబుల్ ఉంటామా? ఓకేనా? అంటే ఏంటంటే ఒక వేరియబుల్ని మీరు ఇప్పుడు ఇక్కడ డిక్లేర్ చేశారు ఎక్స్ అని చెప్పి, దీన్ని మీరు ఈ త్రూ అవుట్ దిస్ అప్లికేషన్లో ఈ పేజ్లో ఎక్కడైనా వాడేసుకోవచ్చు. అది గ్లోబల్ అవుతుంది. అదే లోకల్ వేరియబుల్స్ ఉంటాయి. ఈ లోకల్ వేరియబుల్స్ని మనం సాధారణంగా ఏదైనా ఒక మెథడ్ లోపల ఫంక్షన్ లోపల క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, అది లోకల్ వేరియబుల్ అవుతుంది. ఆ లోకల్ వేరియబుల్ని ఆ స్కోప్ అనేది ఆ పర్టికులర్ ఫంక్షన్ వరకు మాత్రమే ఉంటుందన్నమాట. ఓకేనా? ఇన్సైడ్ ఏ ఫంక్షన్ క్రియేట్ చేస్తే దాన్ని ఆ లోపల మాత్రమే వాడుకుంటాం. గ్లోబల్ వేరియబుల్స్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ ఫంక్షన్స్ మనం క్రియేట్ చేస్తే వాటిని మీరు మీ పేజ్లో ఎక్కడైనా వాడుకుంటూ ఉండొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10, ఇది గ్లోబల్ వేరియబుల్. ఇది పేజ్లో ఈ మెథడ్లో ఈ ఫంక్షన్లో వాడుకోవచ్చు, అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ వాడుకోవచ్చు, ఎక్కడైనా వాడుకోవచ్చు మీరు. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 14 అన్నాను. తర్వాత ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నా, ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా, క్యాలిక్యులేషన్. ఓకే, ఈ క్యాలిక్యులేషన్లో నేను ఇన్సైడ్ ఆఫ్ దట్ ఇక్కడ ఆటోమేటిక్గా మీరు అబ్జర్వ్ చేస్తే 4 ఇండెంటేషన్స్ వచ్చేస్తాయండి మీకు. ఓకే, ఫంక్షన్ని కోలన్ తోటి ఆఫ్ చేయాలి. తర్వాత నేను దాన్ని ఎక్కడైనా వాడుకుందాం అని చెప్పేసి అనుకున్నా. అలాగే y ఈక్వల్ టు 10 అని చెప్పి ఇంకొకటి క్రియేట్ చేశాను నేను. నేను ఇక్కడ ఏం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నానంటే యాడ్ నంబర్స్. ఓకే, దీన్ని ఎక్స్ ప్లస్ వై అందాం అనుకుంటున్నాను. ఓకే, ఇందులోకి అసలు రాలేదు ఎందుకంటే మనం దీన్ని కాల్ చేయలేదు కనుక, ఈ క్యాలిక్యులేషన్స్ అనే వాటిని, ఈ మెథడ్ ఈ ఫంక్షన్ కాల్ చేయాలి. ఇవన్నీ కూడా మనం మెథడ్స్ దగ్గరికి వచ్చినప్పుడు చెప్తానండి, ఫంక్షన్స్ మెథడ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్తా. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎక్స్ వాల్యూ 10, ఎక్స్ వాల్యూ 14, వై వాల్యూ 10, ఎక్స్ ప్లస్ వై 14 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 24 అని చెప్పి మీకు చూపించింది. తర్వాత మీరు అవుట్ సైడ్ ఇక్కడికి వచ్చి ఈ క్యాలిక్యులేషన్ తర్వాత అవుట్ సైడ్ అంటే ఇప్పుడు ఇక్కడైనా సరే మీరు ఇక్కడ ప్రింట్ ప్రింట్ వై అన్నారు మీరు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎర్రర్ చూపిస్తుందా మీకు, నన్ను అని చెప్పి? ఎస్ సార్, చూపెడుతుంది error. ఇక్కడ చూడండి. ఓకే, ఇది ఎందుకు చూపిస్తోంది? దాని స్కోప్ దాని స్కోప్ ఈ ఫంక్షన్ వరకు మాత్రమే. అవుట్ సైడ్ ఫంక్షన్ మీరు దాన్ని వాడలేరు. వాడదామని ట్రై చేసినా ఎర్రర్ వస్తుంది అనమాట. ఇది దీని స్కోప్లోనే ఉంది లేదు అని మీరు ఎలా చెప్పగలుగుతారు? Space ఇవ్వలే కదా సార్ దానికి, ఏంటండి? ఇండెంటేషన్ గ్రూపింగ్ లో పెట్టలే కదా సార్ దాన్ని. ఎలా ఇండెంటేషన్ చెప్తున్నారు మీరు అది నోటేషన్ గ్రూపింగ్ లో లేదని? కామెంట్ సింబల్ పెట్టాలి. Set the indentation. ఇండెంటేషన్ ఇండెంటేషన్. ఓకేనా? ఇప్పుడు దీనికో ఇండెంటేషన్ ఇలా ఇవ్వండి, ఆ ఎర్రర్ పోయిందా? పెయిన్ సార్, హలో, పెయిన్ సార్, error ఉంది. ఎలా పోయింది? Indentation Dimensions పెట్టారు కదా. following. ఇండెంటేషన్ ఇక్కడ నేను మెథడ్ Code పెట్టారు. ఈ ఫంక్షన్ రాస్తున్నప్పుడు దీని లోపల ఇక్కడ ఈ సింబల్ ఏం చెప్తుంది మనకి? ఇక్కడి నుంచి నీకు ఒక బ్లాక్ స్టార్ట్ అవుతోంది అని చెప్పింది మనకి. చెబుతున్నప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడి నుంచి 1 ఇండెంటేషన్ ఇవ్వండి, 2 ఇవ్వండి, 3 ఇవ్వండి, 4 ఇవ్వండి, ఏదైనా పర్లా. కానీ నెక్స్ట్ ఫర్దర్ స్టేట్మెంట్స్ కూడా అదే స్పేస్ తోటి ఇండెంటేషన్ మెయింటైన్ చేయాలన్నమాట. ఓకేనా? సో అప్పుడు ఇవన్నీ కూడా అండర్ దిస్ వర్క్ చేసే స్టేట్మెంట్స్ అని అర్థం. మీరు దీన్ని ఇలా మార్చేశారనుకోండి, దాని స్కోప్ అనేది ఈ మెథడ్లో ఈ ఫంక్షన్ నుంచి పోయి కంప్లీట్ పేజ్ లెవెల్లోకి వచ్చింది మీకు. అది అక్కడ వై లేదు. అర్థమైందా? సార్ ఇక్కడ క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేసి ఫంక్షన్ క్యాలిక్యులేషన్ ఎండ్ చేశారు కదా, ఇట్ డజంట్ మీన్ దట్ లోపట అన్నీ ఉన్నవన్నీ దాని లోకల్కి సంబంధించినవి అని కాదా? క్యాలిక్యులేషన్ బ్లాక్లో ఈ వై ఉన్నవన్నీ. అనేది దీనికి సంబంధించింది, ఎక్స్ అనేది గ్లోబల్ వేరియబుల్. ఓకే. అదేనా మీ క్వశ్చన్? ఆహా, ఇప్పుడు ఇండెంటేషన్ తోటి కాకుండా అంటే ఈ ప్రింట్ వై అనేది ఇక్కడ ఓవరాల్ పేజ్కి సంబంధించింది అవుతుంది ఒకవేళ మనము మరీ లెఫ్ట్కి మూవ్ చేస్తే. బట్ మీరు
ఇక్కడ క్యాలిక్యులేషన్ ఇచ్చారంటే దీని అర్థం ఏంటంటే ఇది లోకల్ వేరియబుల్ కాదు, ఇది లోకల్ వేరియబుల్ కానీ నువ్వు దీన్ని గ్లోబల్ గా వాడడానికి ట్రై చేస్తున్నావు. ఓకే. ఓకేనా? అంటే ఈ దీని క్యాలిక్యులేషన్ స్కోప్ బ్లాక్ లో ఉన్నవన్నీ కూడా లోకల్ అని పెట్టుకోలేమా అలా? ఈ ఏమున్నవన్నీ లేదు. ఆ, లోకల్ గ్లోబల్ అనే వాటిని మనం ఎక్కడ డిక్లేర్ చేసి యూజ్ చేస్తున్నాము అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఓకే ఓకే సార్. ఇక్కడ మీరు ఇప్పుడు వైన్ ఇదే వైన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోండి, గ్లోబల్ అవుదా? యా. మీరు ఎక్కడ ఓకే. పెట్టారు? ఇక్కడ పెట్టారు. అందుకని చెప్పి ఇది లోకల్ వేరియబుల్ అయిపోయింది అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకేనా? యా ఓకే సార్. మిగిలిన వాళ్ళు సార్ ఇప్పుడు ఇండెంటేషన్ ఉంది కదా సార్, మీరు ఏంటండి? పైన రెండు ఇప్పుడు మనం వైకి పెట్టాం కదా సార్ ఇండెంటేషన్, ఇక్- అవును, ఇక్కడ వైకి పెట్టాం కదా, మనం ఇక్కడ అదే ఇక్కడ పైన మీరు స్పేసెస్ చెప్పేది 4 స్పేసెస్ తీసుకొస్తే ఇప్పుడు దాంట్లో కలిసిపోతాయి కదా సార్ లోకల్లో ఇంటూ వై. ఇక్కడ ఇక్కడ ఇలా అవును తీసేయమంటారా? సార్. అలా తీస్తే ఎర్రర్ తీసేస్తే వస్తుంది ఇప్పుడు మీకు. ప్రింట్ వై లేదు సార్, కింద కూడా తీసేస్తే ఈ స్పేస్ దాంట్లో కలిసిపోతాయి కదా సార్, గ్రూప్ ఆ బ్లాక్ లో ఎక్కడ వస్తుంది కదా అంటున్నాను. అప్పుడు మనము అది ఇలా ఫంక్షన్ డిక్లేర్ తీసేయమంటారా? చేసిన ఉపయోగం ఆ, ఉండదు. అలా ఇప్పుడు మనం కాదు. మీరు ఇప్పుడు ఒక ఫంక్షన్ డిక్లేర్ చేస్తున్నారు అనుకోండి, నెక్స్ట్ దాని అండర్ వచ్చే స్టేట్మెంట్ అనుకోండి, ఇది ఖచ్చితంగా ఒక స్పేస్ అనేది మీరు మెయింటైన్ చేయాలి, అట్లీస్ట్ 4 పెట్టుకోమని మనకి ఓకే స్టాండర్డ్. మీరు ఇన్సైడ్ ఆఫ్ దట్ అవుట్ సైడ్ వేరియబుల్స్ డిక్లేర్ చేయకూడదు, దీని స్కోప్ ని మీరు వైలేట్ చేయకూడదు. అలాగా ఇక్కడే డిక్లేర్ చేసుకోవాలి, లేకపోతే అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్కి వచ్చాక డిక్లేర్ చేయాలి. ఇన్సైడ్ దట్ ఒకటేమో ఇలా చేస్తాను, ఇంకొకటేమో ఇలా పెడతానంటే కుదరదు. ఓకే సార్. అంటే మినిమం 1 అర్థమైందా? స్పేస్ ఇవ్వాలి. 1 స్పేస్, అఫ్ కోర్స్ అది ఇండెంటేషన్ 1 నుంచి అట్లీస్ట్ 1 ఉండాలి. 4 వరకు ఇచ్చుకోమని, అంటే ఇంకా ఇచ్చుకోవచ్చు కానీ చూడడానికి మరీ అగ్లీగా ఉంటుంది. 4 ఇచ్చుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నిన్న చెప్పాను కదా, PEP8 PEP8 ఓకే ఎస్. అందులో చెప్పాను చూసారా, కొన్ని రూల్స్ మనం మాట్లాడుకున్నాం నిన్న, గుర్తుందా? అవునవును సార్, గైడ్ అది అవును సార్. ఓకేనా? ఓకే సార్, క్లియర్ సార్. ఇప్పుడు ఎవరు మాట్లాడారు నాతోటి, ఇది స్పేస్ ఇట్లా పెట్టచ్చు కదా అని చెప్పి, ఎవరది? వాళ్ళకి క్లారిటీ వచ్చిందా? వచ్చింది సార్, నేనే సార్, మహేష్. ఆ. ఇలా పెట్టచ్చు, ఇలా పెట్టుకోకూడదు. ఇలా పెట్టారనుకోండి, అది ఈ స్కోప్ ఆఫ్ దిస్ ఇదే, కానీ అప్పుడు దీని ఫర్దర్ వచ్చే ఫాలో అయ్యే స్టేట్మెంట్స్ కూడా ఇదే ఇండెంటేషన్ తోటి ఉండాలి. ఓకే, మీరు ఇక్కడ ఇదంతా కూడా లోకల్ కాదు, ఇది లోకల్, ఇది గ్లోబల్. లోకల్ని లోకల్లా వాడుకోవాలి, గ్లోబల్ని గ్లోబల్ లాగా వాడుకోవాలి. క్లియర్? ప్రింట్ స్టేట్మెంట్స్ క్లియర్ కూడా సార్. ఎక్కడ పెట్టాము అనేది కూడా ఉంటుందా సార్? డిక్లరేషనే కాకుండా ప్రింట్ స్టేట్మెంట్స్ కూడా? అంటే మీరు ఇప్పుడు ప్రింట్లో ఏం ప్రింట్ చేస్తున్నారు? ఎక్స్నా వైనా? ఎక్స్ని ప్రింట్ చేస్తున్నారు, అప్పుడు నో ప్రాబ్లం. కానీ వైని ప్రింట్ చేయాలంటే ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేషన్స్ అనే ఒక మెథడ్ని మీరు రన్ చేస్తున్నారు. ఫస్ట్ ఏంటంటే పైథాన్ ఎలా రన్ అవుతుందంటే, పేజ్ లోడ్ అవగానే ఈ ఫస్ట్ లెవెల్ గ్లోబల్గా ఉండే వేరియబుల్స్, గ్లోబల్గా ఉండే ప్రింట్ స్టేట్మెంట్స్ ఫస్ట్ రన్ అయిపోతాయి, పైనుంచి టాప్ టు బాటమ్ వస్తాయి. ఫస్ట్ ఇది. తర్వాత ఏదైనా ఫంక్షన్ని మీరు రన్ చేయాలంటే డైరెక్ట్గా ఇలా టైప్ చేస్తే రన్ అయిపోదు మీకు. దాన్ని మీరు ఎక్కడి నుంచి ఏదో ఒకలా ట్రిగ్గర్ చేయాలంటే ఎక్కడో ఒకటి కాల్ చేయాలి దాన్ని. ఇలా ఇనీషియల్ స్టేజ్లో ఇలా కాల్ చేస్తూ ఉంటాం, తర్వాత చాలా చేంజెస్ వస్తాయి దీంట్లోనూ. ఇట్లా కాల్ చేస్తారు. కాల్ చేయగానే ఇది వెళ్ళి ఈ మెథడ్ని ఇన్వోక్ చేస్తుంది, ఇది రన్ అవుతుంది. అప్పుడు ఇన్సైడ్ ఆఫ్ దట్ మీరు ఏం చేశారు? y = 10, ఇక్కడ y అనే వాల్యూ అప్పుడు లోడ్ అవుతుంది మీకు. ఎక్స్ ఆల్రెడీ లోడ్ అయిపోయింది, అప్పుడు ఆ రెండింటిని కలిపి మీరు ప్రింట్ చేస్తున్నారు. తర్వాత ఇక్కడికి ఇది అయిపోయింది. ఫర్దర్ ఇలా బయటికి రాగానే నెక్స్ట్ ఇదే ఇండెంటేషన్, ఈ స్పేస్ ఉన్నా ఉండకపోయినా ఎగ్జిక్యూషన్లో ఏమీ ప్రాబ్లం ఉండదండి. కాకపోతే మనకి కన్ఫ్యూజన్ అవుతుందని చెప్పి ఇక్కడ నేను ఒక లైన్ గ్యాప్ ఇచ్చాను నేను ఇక్కడ. ఓకే, ఇక్కడ ఇంకా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి చూస్తే దాని ఇండెంటేషన్ ఇక్కడ స్టార్ట్ అయింది. అంటే ఈ ఫంక్షన్లో పార్ట్ కాదు, ఇంకా వై అనేది ఈ ఫంక్షన్లో పార్ట్, కానీ ఈ కింద రాసిన ప్రింట్ స్టేట్మెంట్ ఇంక ఈ ఫంక్షన్లో పార్ట్ కాదు, ఎందుకంటే అది దాని ఇండెంటేషన్ దీనికి ఈక్వల్గా ఉంది. అర్థమైందా? యా సార్, ఓకే సార్. అర్థమైంది సార్. ఓకే, అప్పుడు ఏం జరుగుతుంది? ఇంకొకటి జరుగుతుంది. ఈ ఫంక్షన్లో మీరు క్రియేట్ చేసిన
ఏవైతే ఉన్నాయో వేరియబుల్స్, వీటి మెమరీ అంతా క్లీన్ అయిపోతుంది. అర్థమైందా? ఓకే సార్. దాని మెమరీ అంతా క్లీన్ అయిపోతుంది. అందుకే మీరు ఫర్దర్ దాన్ని యూజ్ చేద్దామని ట్రై చేసినా ఎలో కాదు. ఓకేనా? ఓకే సార్. Yes, sir. ఎర్రర్ వస్తుంది మీకు. అవుట్ సైడ్ దిస్ మీరు దాన్ని తెచ్చుకోలేదు, ఓన్లీ ఇన్సైడ్. ఓకే రైట్, ఇలా పెట్టుకోండి, కావలిస్తే ఇలా పెట్టుకోండి. ఎర్రర్ పోయింది చూసారా? క్లియర్ అండి అందరికీ కూడా? ఎస్ సార్. సార్ Clear, sir. సార్ ఇప్పుడు ప్రింట్ ఉంది కదా సార్, ప్రింట్ ఆఫ్ వై ఉంది కదా. ఒకవేళ Hmm. మీరు ప్రింట్ ఆఫ్ వై అని చెప్పేసి మీరు ఇండెంటేషన్ ఇవ్వకపోతే అది ఫంక్షన్ లో పార్ట్ కాదన్నారు. ఒకవేళ దాని Hmm. తర్వాత కింద ఉన్న లైన్స్ అనేవి మళ్ళీ ఇండెంటేషన్ లో రాస్తే అవి కూడా ఫంక్షన్ లో పార్ట్ అవుతాయా? అవ్వవు. ఇప్పుడు ఒక్కసారి ఇలా రాస్తారనుకోండి మీరు, ఇట్స్ ఓకే ఇంకా మీరు ఆ ఫంక్షన్ నుంచి బయటకు వచ్చేసినట్లు. ఇప్పుడు ఇక్కడికి ఓకే వచ్చి మీరు ప్రింట్ ఆఫ్ వై అని చెప్పి రాద్దాం అనుకున్నా కుదరదు. ఇది ఇంకా ఇక్కడ ఇలా వచ్చింది అంటే ఈ ఇండెంటేషన్ లెవెల్ దాటిపోయింది అంటే నెక్స్ట్ ఫర్దర్ స్టేట్మెంట్ ఏది? ఇప్పుడు ఇక్కడ 1 గ్యాప్ ఏంటి, 2 గ్యాప్స్ ఇవ్వండి. ఇక్కడ యాక్చువల్గా ఎన్ని ఉన్నాయి? 1 2 ఉన్నాయి. ఇక్కడ 1 2, కానీ ఇక్కడికి వచ్చి మీరు 1 ఇచ్చారు, లేకపోతే అసలు ఏమి ఇవ్వలేదు. మీరు ఆ ఫంక్షన్ నుంచి బయటకు వచ్చేసినట్లే. ఓకే అర్థమైందా? ఓకే సార్. Yeah. ఇంకా సో ఫంక్షన్ ను క్రియేట్ చేసేటప్పుడు ఎన్నైతే స్పేస్లు ఉండాలో మిగతా అంతా అదే స్పేస్ లో ఉంటే అప్పుడు ఫంక్షన్ లో పార్ట్ అవుతుంది సార్ ఇండెంటేషన్. అంతే, మనం ఎన్ని పెట్టుకుని ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఏంటంటేనండి, మీరు 1 2 3 4 1 2 3 4 మీరు చూడండి, ఓకే ఇక్కడ గమనిస్తూ ఉండండి ఒక విషయాన్ని. వైలో కింద మీకు ఇలా ఎల్లో హైలైటెడ్ కలర్ కనిపిస్తుందా? ఎస్ సార్. ఒక అండర్లైన్. ఓకే, Yes. దీనికి 1 స్పేస్ ఇవ్వండి. అదేనా పోయిందా? పోలేదు 2 పోయిందా? పోలేదు సార్. 3 4 ఓకే పోయిందా? Yes. ఓకే, ఇలా మెయింటైన్ చేయాలన్నమాట దీన్ని. ఇది ఇండెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. అందుకనే నేను ఏదైనా నోట్ ప్యాడ్ల కంటే ఏదైనా ఎడిటర్స్ వాడుకోవడం బెటర్ అని చెప్పేది. అందుకని వీటిలో అనుకోండి మనకి కలర్ ఈ గ్రిడ్ లైన్స్ కనిపిస్తూ క్లియర్గా తెలుస్తాయి. ఇవి మిగిలిన నోట్ ప్యాడ్ అలాంటి వాటిలో తెలియదు అనమాట, అంతే. ఓకేనా? Okay. లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్ మనం మాట్లాడడం. సమ్మరీ వేరియబుల్స్ అనే వాటికి ఏ విధంగా ఉంటాయి, వేరియబుల్స్ని మనం ఎట్లా డిక్లేర్ చేసుకోవాలి, స్టోర్ డేటా ఇన్ ద మెమరీ, జస్ట్ సింపుల్ x = 10. కాన్స్టెంట్స్ అంటే ఖచ్చితంగా అప్పర్ కేస్లో ఉండాలి. నేమింగ్ ఎప్పుడు కూడా వేరియబుల్స్ ఇలాంటి వాటికి స్నేక్ కేస్లో ఉండాలి. ఓకే, కాన్స్టెంట్స్ అనే అప్పర్ కేస్లో ఉండాలి. ఓకే, మనకి మెమరీ అనేది ఆటోమేటిక్గా గార్బేజ్ కలెక్షన్ అనేది జరిగిపోతుంది. అవుట్పుట్ ఫార్మేట్ గురించి మీకు ఇంకా నేను చెప్పలేదు, ఇది జస్ట్ ప్రస్తుతానికి వదిలేయండి. ఇది యాక్చువల్గా నేను ప్రిపేర్ చేస్తున్న దాంట్లో కూడా చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఈ సమ్మరీ గార్బేజ్ కలెక్షన్ రిలేటెడ్ సమ్మరీ కాదు ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది. వేరియబుల్స్ ఎలా స్టోర్ అవుతాయి, కాన్స్టెంట్స్ ఎలా ఉండాలి, నేమింగ్ కన్వెన్షన్స్ అనేది ఎలా పెట్టాలి, మెమరీ ఎలా, గార్బేజ్ కలెక్షన్ ఎలా జరుగుతుంది, అవుట్పుట్ అనేది ఇంకా నేను మీకు చెప్పలేదు, అది రేపు చెప్తాను, అప్పుడు చెప్తా దీనికి. ఓకే, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏముంటాయి, గ్లోబల్ అండ్ లోకల్ వేరియబుల్స్ వాటి స్కోప్ ఏంటి అనేది చెప్పాను. ఓకే, దాని గురించి డిస్కస్ చేస్తున్నాను. ఇదంతా సమ్మరీ ఇప్పటివరకు మాట్లాడుకుంది. నేను దీని గురించి ప్రెజెంటేషన్స్ చేస్తున్నప్పుడు ఏదో మిస్ అయింది, అది ఆ పైన అనవసరంగా ఒక ట్యాగ్ వచ్చింది, దానివల్ల మీకు కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఓకేనా? Yes, sir. తర్వాత బిల్ట్ ఇన్ డేటా టైప్స్. ప్రతి లాంగ్వేజ్లోనూ కూడా కొన్ని డేటా టైప్స్ అనేవి ఉంటాయండి. లాంగ్వేజ్ తనకి స్పెసిఫిక్గా ఉండే కొన్ని డేటా టైప్స్ ఉంటాయి. ఓకే, అలాగే అన్ని లాంగ్వేజ్లోనూ కామన్గా ఉండే డేటా టైప్స్ ఉంటాయి. ఏదైనా సరే న్యూమరిక్స్ టైప్స్. న్యూమరిక్స్ అంటే ఏంటవి?
న్యూమరికల్ వాల్యూ స్టోర్ చేయడానికి. ఇక్కడ మీకు కాంప్లెక్స్ అని చెప్పి ఒక సెపరేట్ టైప్ ఆఫ్ డేటా టైప్ కూడా కనిపిస్తూ ఉంటుందండి. ఇంటీజర్ అంటే మనకు తెలుసు 10, ఫ్లోట్ అంటే మనకి తెలుసు 3.14, డాట్ సమ్ ఫ్లోటింగ్ ఉండే డెసిమల్ వాల్యూస్ ఉండేదాన్ని ఫ్లోటింగ్ అంటారు. ఈ కాంప్లెక్స్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాబేస్ అండి. ఇక్కడ ఇమాజినరీ టైప్ ఇలాంటివి కొన్ని కలగలిసి ఉంటాయి అన్నట్టు. నేను ఈ కాంప్లెక్స్ గురించి మీకు సెపరేట్ క్లాసే తీసుకుంటా. ప్రస్తుతానికి ఇంటూ ఫ్లోటు కాంప్లెక్స్ న్యూమరికల్ టైప్స్లో ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇవన్నీ కూడా నంబర్స్ కోసమే. అర్థమెటిక్ ఆపరేషన్స్ చేసే వాల్యూస్ ఏమైనా మీరు స్టోర్ చేసుకోవాలంటే అలాంటి చోట ఈ న్యూమరికల్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ని యూజ్ చేస్తాం. కాంప్లెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్లో చాలా చోట్ల వాడతాం ఈ కాంప్లెక్స్ అనే టైప్ డేటా అనమాట. సో అది మనకు కావాలి, కానీ అది నేను ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదంటే మీరు కొంచెం అలవాటు పడ్డాక చెప్దాంలే ఈ కాంప్లెక్స్ టైప్ అని చెప్పేసి నేను ఊరుకుంటున్నా ప్రస్తుతానికి. ఓకేనా? అలాగే సీక్వెన్స్ టైప్ అంటే మనము ఇప్పుడు ఇంటీజర్ అన్నాం అనుకోండి, ఇంటీజర్ వాల్యూ కావాలి నేను స్టోర్ చేసుకుందాం అనుకున్నాను. వాల్ ఈక్వల్ టు 10. ఓకే, ప్రింట్ వాల్ ఎంత వచ్చింది? 10 వచ్చింది. అవునా? మీరు ఇదే వేరియబుల్లో ఇంకొక వాల్యూ స్టోర్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నారు, 11 అని చెప్పి స్టోర్ చేశారు. కానీ ఏం జరిగింది? 10 ఎరేజ్ అయిపోయి వాల్యూకి 11 అసైన్ అయిపోయింది. అందుకనే ప్రింట్ వాల్యూ అనగానే మీకు ఓన్లీ 1 వాల్యూ మాత్రమే వస్తుంది. ఇక్కడ 10 ఎరేజ్ అయిపోతుంది, ఓవర్ రైట్ అయిపోతుంది దాని మీద అనమాట. అర్థమైందా? హలో, సార్ సార్ మిగిలిన వాళ్ళు ఎవరెంత ఇంట్రెస్ట్గా ఉన్నారో నాకు తెలియట్లేదు. ఓకే, ఈ పాయింట్ అర్థమైందా లేదా నేను చెప్పింది? సార్ అర్థమైంది. అర్థమైంది Yes, సార్. sir. ఓకే, ఓవర్ రైట్ అయిపోతుంది. ఒక వాల్యూ మీరు అసైన్ చేశారు ఈ వేరియబుల్లోకి, వాల్ అనే నేమ్ ఉన్న ఒక వేరియబుల్లోకి 10 అసైన్ చేశారు, అది 10 ప్రింట్ అయింది. కాకపోతే మీరు ఇంకొక వాల్యూ అసైన్ చేస్తే ఇది ఓవర్ రైట్ అయిపోతుంది. కానీ నేను ఒక వేరియబుల్లోకి 10, 11 రెండిటిని స్టోర్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నా. అప్పుడు ఏం చేయొచ్చు? ఇప్పటి వరకు మీకున్న సి, C++, ఈ లాన్లు ఏమైనా ఉంటే కనుక, లేని వాళ్ళు వదిలేసేయండి, ఉన్నవాళ్ళు ఎవరైనా ఆ రెండు నేను హోల్డ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేయాలి నేను? యూజ్ చేయాలి సార్. ఏమండి? లిస్ట్ యూజ్ చేయాలి సార్. లిస్ట్ కరెక్ట్. ఇంకా లిస్ట్, టపుల్, స్ట్రింగ్. మ్మ్. మీకు ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉన్నట్టుంది, తప్పలేదు. ఓకే, దట్స్ వై చెప్తున్నారు. మామూలుగా C++, సి లాంగ్వేజ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏమంటారంటే యారేస్ యూజ్ చేయండి అంటే. యారే ఐడియా ఉందిగా? సార్ ఓకే, ఆ యారేలో ఏం చేయొచ్చు? మీరు ఒకేసారి మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా? అది మనం మీకు ఎలాగో నెక్స్ట్ వీక్ వచ్చే క్లాసెస్లో లిస్ట్, టప్లు ఇవన్నీ కూడా ఉన్నాయి మీకు, అప్పుడు నేను చెప్తాను వాటి గురించి. ఓకే, కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఇంటీజర్ టైప్ అయితే కనుక అందులో మీరు మళ్ళీ వాల్యూని మార్చలేరు. మార్చితే ఫస్ట్ వాల్యూని హోల్డ్ చేసుకోలేరు, ఓవర్ రైట్ అయిపోతుంది. కానీ అలా ఓవర్ రైట్ అయిపోవాలకుండా ఉండాలంటే లిస్ట్, టపుల్, యారేస్ ఇలాంటి వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు, డిక్షనరీ ఇలాంటివి. వీటిని ఏమంటారండి? ఎవరైనా ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? ఆ టైప్ ఆఫ్ లిస్టు, సెట్, డిక్షనరీస్. ఇన్బిల్ట్ డేటా ఏమంటారు? స్ట్రక్చర్. డిక్షనరీస్ అంటారు, ఇన్బిల్ట్ డేటా స్ట్రక్చర్. ఇన్బిల్ట్ డేటా స్ట్రక్చర్స్, ఇవన్నీ కూడా వేరియబుల్, ఇవన్నీ కూడా ఇన్బిల్టే కదా. కలెక్షన్స్ అంటారు వీటిని. ఏ లాంగ్వేజ్లో అయినా యూజ్ చేసే వర్డ్ దీనికి జనరిక్ వర్డ్ అనమాట, కలెక్షన్స్ అంటాం మనం. అర్థమైందా? సార్ ఇన్బిల్ట్ డేటా టైప్స్, కలెక్షన్ ఆఫ్ డేటా టైప్స్, సమ్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ ని ఒక ఎరలో పెట్టుకోవడానికి కలెక్షన్ ఆఫ్ డేటా టైప్స్ పెట్టుకోవడానికి ఈ డేటా టైప్స్ యూజ్ చేస్తారు సార్.
మీరు చెప్పింది కరెక్ట్, నేను చెప్పింది అర్థమైందా? ఈ లిస్ట్ కలెక్షన్స్ అనే మాట ఎందుకు వాడతారు ఇక్కడ? ఎస్ ఎందుకంటే సార్. ఇందులో వీటిల్లో మల్టిపుల్ వాల్యూస్ని ఒకేసారి స్టోర్ చేసుకోవచ్చు వీటిలో అనమాట. ఓకేనా? యారే గుర్తుంటే మీకు, యారేలో మీరు మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటారు ఒకేసారి. దాని ఇండెక్స్ నెంబర్ తోటి మనకు కావాల్సిన వాల్యూ తెచ్చుకుంటూ ఉంటారు. C++లో నేను ఊరికే C++ అని ఎందుకు అన్నానంటే మీలో 90% పీపుల్కి ఏదో ఒక టైంలో సి తగులుకునే ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో దాన్ని రిఫర్ చేస్తున్నాను అంతే, అంతకుమించి పెద్ద ఏమీ లేదు. అయితే ఇక్కడ ఏంటంటే వీటిని ఒకేసారి మల్టిపుల్ వాల్యూస్ని మీరు స్టోర్ చేసుకోవాలంటే మనకి ఈ కలెక్షన్స్ అంటారు. వీటిని కలెక్షన్స్ అంటారండి. మీరు ఏ లాంగ్వేజ్లో అయినా వాడుకోండి. ఓకేనా? ఇట్లా మనం పెట్టుకోవచ్చు అనమాట వీటిని. ఆర్డర్డ్ కలెక్షన్, ఈవెన్ స్ట్రింగ్ కూడా ఒక కలెక్షన్ టైప్లో ఇక్కడ మీనింగ్ ఉంటుంది. అది నేను రేపు చెప్తా, స్ట్రింగ్స్ గురించి చెప్పినప్పుడు చెప్తా. కాకపోతే కలెక్షన్ అనే మాటకి ఏంటంటే సీక్వెన్షియల్ డేటా మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు అదేంటంటే ఒకేసారి నేను మల్టిపుల్ ఇంటీజర్స్, మల్టిపుల్ స్ట్రింగ్స్ ఇలాంటివి మెయింటైన్ చేయాలి అంటే అప్పుడు ఈ కలెక్షన్స్ని యూజ్ చేస్తాను అనమాట. అర్థమైందా? మనం మాట్లాడదాం మన దగ్గర, మన కోర్సులోకి మీరు వెళ్తే కనుక అది సెపరేట్ క్లాసెస్ ఉన్నాయి దాని గురించి. మేము లిస్ట్, టుపుల్, సెట్స్, డిక్షనరీస్, యారీస్ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటాం, చెప్తాను నేను మీకు. అర్థమైందా అండి? అర్థమైంది సార్. ఎస్ సార్. ఎస్ తర్వాత సార్. మ్యాపింగ్, డిక్షనరీ ఇందులోకి వస్తుందండి. ఈ డిక్షనరీలో డేటా అనేది కీ వాల్యూ పేర్ ఫార్మేట్లో స్టోర్ అవుతుంది అనమాట. మనం కీ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి వాల్యూ తెచ్చుకుంటూ ఉంటాం. ఓకే, డిక్షనరీ గురించి చెప్పినప్పుడు చెప్తాను నేను మీకు. అలాగే సెట్, ఫ్రోజన్ సెట్స్ ఇట్లాంటివి ఉంటాయి. సెట్ టైప్ ఆఫ్ డేటా ఉంటుంది. లిస్ట్, టుపుల్, సెట్ ఇవన్నీ కూడా కలెక్షన్సే. కాకపోతే దాంట్లో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, ఫండమెంటల్ డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. లిస్ట్కి సెట్కి డిఫరెన్స్ ఏంటని మీరు రేపు ఇంటర్వ్యూకి వెళ్ళినా మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు పర్టికులర్గా ఫ్రెషర్స్ని అడుగుతారు, అందరినీ అడగరు ఇలాంటి క్వశ్చన్స్. కానీ ఎందుకంటే ఎక్స్పీరియన్స్తో మీరు వెళ్ళినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడిగి మిమ్మల్ని ఫిల్టర్ ఎవరు చేయరు. మిమ్మల్ని అంతా రియల్ టైంలో ఉండే సినారియోస్లో మీరు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది చెప్పడానికే దీన్ని వాడతారు. మామూలుగా మీరు ఏదైనా 1 year లోపు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఫ్రెషర్ ఇలాంటి వాళ్ళు వెళ్తున్నప్పుడు ఈ సెట్లో ఎలాంటి డేటా పెట్టుకుంటారు, లిస్ట్లో ఎప్పుడు ఏవి పెట్టుకుంటారు, టూపుల్స్లో ఎలా పెట్టుకుంటారు, ఇవన్నీ కూడా అడుగుతారు అనమాట. ఓకే, అన్ఆర్డర్డ్ యూనిక్ వాల్యూస్, ఆర్డర్డ్ కలెక్షన్స్, దీనికి ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటే డూప్లికేట్స్ అలౌ చేస్తుంది, సెట్ అసలు డూప్లికేట్స్ అలౌ చేయదు. ఇలాంటివి ఉంటాయి అనమాట. అవి ఫర్ నెక్స్ట్ వీక్ చూపిస్తా ప్రాక్టికల్గా మీకు. బూలియన్ అంటే ఏంటి? బూల్, అందులో మనం ట్రూ ఆర్ ఫాల్స్ ట్రూ వాల్యూస్ ఆర్ మాత్రమే ఫాల్స్. మనం ఇందులో స్టోర్ చేసుకుంటాం. ఓకే, లాజికల్ వాల్యూస్ కోసం అనమాట. ఓకేనా? బూల్ కండిషన్ ఇస్ ట్రూ, సాటిస్ఫై అయ్యింది అంటే ఫర్దర్ స్టేట్మెంట్స్ రన్ అవ్వాలి. ఫాల్స్ అయింది అంటే ఫర్దర్ స్టేట్మెంట్స్ రన్ అవ్వకూడదు. ఇట్లా బూలియన్ ఉంటాయన్నమాట. ఓకే, వీటి గురించి మనం మాట్లాడతాం రేపు. కండిషన్ నాకు తెలిసి మోస్ట్లీ రేపు రాదులేండి, మండే వస్తుంది. కండిషనల్ స్టేట్మెంట్స్ మనం రాసుకుంటున్నప్పుడు ఇవన్నీ చెప్తాను నేను మీకు. మీలో ఫస్ట్ టైం వింటున్న వాళ్ళు ఎవరైనా సరే కంగారు పడకండి, నేను మొత్తం మీకు చెప్తా. డెసిషన్ మేకింగ్ ఉంటుంది చూడండి ఇక్కడ, ఎల్స్, ఇఫ్ ఎల్స్ ఇవన్నీ కూడా చెప్తాను నేను మీకు, అప్పుడు తెలుస్తుంది ఇది. ఓకే, ఫస్ట్ టైం వింటున్న వాళ్ళు ఎవ్వరూ కూడా కంగారు పడకండి దీని గురించి. ఓకేనా? అలాగే బైనరీ టైప్ ఉంటుంది, బైట్స్, బైట్ యారే, మెమరీ వ్యూ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవి బైనరీ టైప్ అవుతూ ఉంటాయి అనమాట. ఇలా మనకి రకరకాల టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఫర్దర్ చాలా వరకు అన్నీ 100% చెప్పకపోయినా ఇందులో 80% అయితే మనం ఫర్దర్ క్లాసెస్లో కవర్ చేస్తామని చెప్తాను నేను. అలాగే టైప్ ఆఫ్ గెట్టింగ్ ద డేటా టైప్ ఆఫ్ ఏ వేరియబుల్ ఏంటి మనం తెచ్చుకోవడానికి ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం. టైప్ ఏంటి? ప్రింట్. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ దిస్ val1 అనే వేరియబుల్ ఇంటీజర్. ఓకే, వాట్ టైప్ ఆఫ్ వేరియబుల్ ఇట్ ఈస్ అని చెప్పడానికి మనం టైప్ అనే కీవర్డ్ యూజ్ చేస్తామండి. ఓకేనా? ఈ విధంగా వాట్ టైప్ ఆఫ్ ఇట్ ఈస్. ఎక్స్లో 10 పెట్టుకున్నారు కనుక అది ఇంట్ అంది. వై పెట్టారంటే డిజిట్స్ ఉన్నాయి కనుక అది ఫ్లోట్ అంది. డబుల్ కోట్స్లో ఉంది కనుక ఈ వాల్యూ స్ట్రింగ్ అయింది. ఇక్కడ ట్రూ అసైన్ చేశారు కనుక ట్రూ అనే వాల్యూ మనం ఎప్పుడే, ట్రూ అనేది మీరేం డబుల్ కోట్స్లో పెట్టలేదు, డైరెక్ట్గా ట్రూ అనే ఒక వాల్యూని ఇక్కడ పెట్టారు కనుక అది
ట్రూ వాల్యూ కనుక బూలియన్ టైప్ అయింది అనమాట. ఓకేనా? హలో. ఎస్ సార్. ఓకే Yeah. ఓకే Yes, sir. సార్. యా. తర్వాత టైప్ కన్వర్షన్ అని ఉంటుందండి. టైప్ కన్వర్షన్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. టైప్ కన్వర్షన్ అంటే ఏంటంటే ఒక టైప్ ఆఫ్ వేరియబుల్ని ఇంకొక టైప్ ఆఫ్ వేరియబుల్ కింద మనం కన్వర్ట్ చేయడం టైప్ కన్వర్షన్ అంటే అన్నమాట. ఇప్పుడు ఇక్కడ 10 ఉంది. 10 నేను ఇలా డబుల్ కోట్స్లో పెట్టా. మీరు ఇది రన్ చేయండి. ఇది ఏం చెప్తోంది? ఇది స్ట్రింగ్ టైప్ అంటుంది. ఓకే. వాల్ 1 అని ఇంకొకటి పెట్టాలి, లేకపోతే దీన్ని వాల్ 1 అందాం, వాల్ 2 అందాం. ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాను అనుకో, వాల్ 1 అనేది స్ట్రింగ్. ఓకే, నేను కాదనట్లా. కింద నేను ప్రింట్ వాల్ 1 డివైడెడ్ బై వాల్ 2 అంటాను నేను. ఇక్కడ ఏమొచ్చింది? ఎర్రర్. వాల్ అనేది ఏంటిది? ఈవెన్ ఇట్ String ఈస్ ఎ value నంబర్, మీరు డబుల్ కోట్స్ string. లో పెట్టారు కనుక ఇది స్ట్రింగ్ String. కిందే ట్రీట్ చేస్తుంది. XYZ బై 10 అంటే మీనింగ్ ఏంటి? ఏమైనా మనం అలా డివిజన్ చేయగలమా? లేదు సార్. అలా చేయలేరు మీరు. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే టైప్ కన్వర్షన్ చేస్తామన్నమాట. టైప్ ఆఫ్ ఆ డేటా టైప్ని వన్ టైప్ టు అనదర్ చేంజ్ చేసుకోవడాన్ని మనం డేటా టైప్ చేంజింగ్ అంటాం. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చేయండి, ఇంట్ ఆఫ్ సంథింగ్ వాల్యూ. ఇక్కడ మీకు 5.0 వచ్చేసింది, ప్రాబ్లం రాలేదు ఇక్కడ మీకు. కానీ ఇక్కడ చూస్తే మీకు యాక్చువల్గా ఇది మీరు ఇక్కడ మార్చారు కనుక మీకు ఇది వర్క్ అవుతుంది. లేకపోతే ఇది స్ట్రింగ్ కింద తీసుకుని ఈ స్ట్రింగ్ని అది కన్వర్ట్ చేస్తుందా? లేదు సార్. మన ఇంటీజర్ అని Actually, డైరెక్ట్ కన్వర్ట్ అవ్వదు, ఇంప్లిసిట్ కన్వర్ట్ అవ్వదు, ఎక్స్ప్లిసిట్. దీన్ని ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటాం అనమాట. ఈ ఇంప్లిసిట్ కన్వర్షన్ ఒకటి ఉంటుంది, ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అనేది ఒకటి ఉంటుంది మనకి. సో దాని ప్రకారం ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఇది మీరు ఎక్స్ప్లిసిట్గా కన్వర్ట్ చేసుకోవాలన్నమాట, చేశారు మీరు కనుక ఇప్పుడు డివిజన్ అనేది సాధ్యమైంది. మామూలుగా అయితే మీకు ఎర్రర్ వస్తుంది అనమాట. అట్లా టైప్ కన్వర్షన్. మీరు ఇప్పుడు నేను మీకు నిన్న చెప్పాను, ఇన్పుట్ సార్ స్క్రీన్ లో డ్రా ప్లీజ్. చేస్తున్నారు, కొద్దిగా క్లియర్ చేయరా సార్? ఎవరో చేస్తున్నారండి, వద్దంటే వినట్లేదు. నేను యానిటేషన్స్ ఆఫ్ చేయలేదు, ఇప్పుడు మధ్యలో ఉండగా ఆఫ్ చేయడానికి కుదరదు. సార్ అది మనం ఇంట్ టైప్ కదా సార్ ఇచ్చింది 5.0 ఫ్లోటింగ్ లో వచ్చింది. డివిజన్ వల్ల వస్తుంది అట్లాగా, మనం మొత్తం మళ్ళీ మార్చుకోవాలి దాన్ని. చూపిస్తా. ఈ యానిటేషన్స్ అలా గీతలు గీకండి, ప్రాబ్లం వస్తుంది మీకు. అది దాన్ని ఏమొస్తుందంటే ప్రాబ్లం, మీరు అక్కడ దాని మీద బ్రష్ మీద క్లిక్ చేసి ఇలా గీతలు ఏమైనా అన్నారంటే మీతో పాటు పక్క వాళ్ళందరికీ కూడా వస్తుంది అది. వింటున్నారా? అలా ఎవరు చేయకండి, ఎందుకంటే ఇది రికార్డెడ్ కంటెంట్. మీతో మీరు 6 months ఇస్తాను నేను రికార్డింగ్, ఆ 6 months ఆ గీత మీకు అలా కనిపిస్తూనే ఉంటుంది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అర్థమైందా? ఎస్. అలా చేయకండి. అలా చేస్తే ఏమవుతుందంటే అది రికార్డింగ్, మీరు అనవసరంగా ఏదైనా మాట్లాడినా అన్నీ కూడా మీకు అవన్నీ ఉండిపోతాయి. అందుకని ఏంటంటే మీరు వాటిని అలా గీతలు గీసి చేయడం లాంటివి చేయకండి, అది మీతో పాటు పక్క వాళ్ళకు కూడా ఇబ్బంది. రైట్. నిన్న మీకు నేను చెప్పాను, ఏం చెప్పాను? ఏదైనా ఒక వాల్యూ మీరు రీడ్ చేస్తున్నారు అనుకోండి, ఇన్పుట్ ఎంటర్ ద వాల్యూ. అది ఫర్దర్ మళ్ళీ మార్చుకోవాలండి. మనకి డిఫాల్ట్గా వచ్చేది ఇక్కడ ఫ్లోట్లో వస్తుంది, మనం ఇంకా మార్చుకోవాలి, చెప్తాను అది మీకు నేను. ఓకేనా? సో 5.0 అందుకనే వచ్చింది మీకు. ఇక్కడ మీకు ఇన్పుట్ అని చెప్పి మీరు ఒక వాల్యూని రీడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మీరు ఇప్పుడు ఇక్కడ ఇది టైప్ కాస్టింగ్ చేయలేదు అనుకుందామండి. ఓకే, ఎంటర్ ద వాల్యూ సంథింగ్ లైక్ 10 ఇచ్చాను నేను. ఇక్కడ ఏమొచ్చింది?
స్ట్రింగ్ బై ఇంటీజర్ చేశారు మీరు, అందుకని చెప్పి అది ఎర్రర్ వచ్చింది మీకు అనమాట. అంటే ఏంటి, ఈ ఇన్పుట్ అనేది మీకు డిఫాల్ట్గా రిటర్న్ చేసేది స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఈవెన్ మీరు ఇక్కడ 10 ఒక న్యూమరికల్ వాల్యూ ఇచ్చినా కూడా అది మీకు రిటర్న్ చేసేది స్ట్రింగ్ టైప్ గానీ దాన్ని రిటర్న్ చేస్తుంది. అయితే మీరు దీన్ని ఇక్కడ మార్చుకోవాలి. ఓకేనా? లేదు, ఎక్కడ వాడుకుంటున్నారో అక్కడ మార్చుకోవాలి దాన్ని. అంటే ఇక్కడ ఇలా ఎక్కడైనా మార్చుకోవాలి. అర్థమైందండి? అర్థమైంది సార్. సార్ కొంచెం ఇది ఒకటి వివరించారు సార్. ఈ డబుల్ బ్రాకెట్స్ పెట్టుకుంటున్నారు కదా, అంటే స్టార్టింగ్ లో సింగిల్ బ్రాకెట్స్ పెట్టుకుంటారు కదా డబుల్ బ్రాకెట్స్ కి. ఎక్కడ పెట్టాను డబుల్ బ్రాకెట్స్, ఏ లైను? ఇప్పుడు ఇంటీజర్ కి ఇన్పుట్ కి లైన్ మధ్యలో నెంబర్ పెట్టారు కదా, చెప్పండి. లైన్ 1 లో సార్. లైన్ 1లో ఇంటీజర్ కి ఇన్పుట్ కి బ్రాకెట్స్, క్లోజ్ బ్రాకెట్స్, ఎంటర్ బ్రాకెట్స్ పెట్టారు కదా మ్మ్. సార్. ఇది ఏంటంటే వాటి గురించి. టైప్ కాస్టింగ్ ఆర్ టైప్ కన్వర్షన్ అంటాం మనం అనమాట. ఇది డిఫాల్ట్ గా మీకు ఇస్తున్న వాల్యూ రిటర్న్ టైప్ ఏంటంటే, ఇది మీరు రన్ చేసి ఒక వాల్యూని రీడ్ చేశారు అంటే మీకు వస్తున్నది ఏంటంటే స్ట్రింగ్ టైప్ వాల్యూ వస్తుంది ఇక్కడ మీకు. ఇందులోకి స్ట్రింగ్ అయిపోతుంది అన్నట్టు. కావాలంటే వాల్1 ఏమొచ్చింది చూడండి ఇక్కడ, స్ట్రింగ్ టైప్. ఇది వచ్చింది. ఓకే, అప్పుడు మీరు ఏం చేయాలి, టైప్ కాస్టింగ్ చేయాలంటే టైప్ కన్వర్షన్ చేయాలి. ఎందులోకి మారుద్దాం అనుకుంటున్నారు, నేను ఇంటీజర్లోకి మారుద్దాం అనుకుంటున్నా. దేన్ని మారుస్తాను అన్నది బ్రాకెట్లో పెట్టుకుంటాం. దీన్ని ఇక్కడి నుంచి మీకు వచ్చిన వాల్యూని నేను ఇంటీజర్ కింద మార్చాలి అని చెప్పి అనుకుంటున్నా. అప్పుడు ఇంక ఈ కింద అది అవసరం లేదు మీకు, ఇది అవసరం లేదు, అది ఇక్కడే చేస్తారు. అర్థమైందా ఇది? ఓకే సార్, క్లియర్ సార్. ఓకేనా? మీరు దీన్ని ఇంటీజర్ కింద మారుద్దాం అనుకున్నారు, లేకపోతే ఫ్లోట్ కింద మార్చుకోండి, ఏం బర్లా. ఫ్లోట్ టైప్ అయిపోయింది చూడండి ఇక్కడ, చూస్తున్నారా? సార్ ఓకే, ఇలా ఒక టైప్ ఆఫ్ డేటాని ఇంకొక టైప్లోకి మార్చుకోవడాన్ని మనం టైప్ కాస్టింగ్ అన్నాం. అయితే ఇక్కడ మీరు ఆ, ఇప్పుడు ఇక్కడ XYZ అని పెట్టారనుకోండి, ఓకే, ఫస్ట్ ఎర్రర్ వస్తుంది మీకు. ఏం ఎర్రర్ వస్తుంది, పైథాన్ స్పేస్ డాట్ యాప్ డాట్ పీ అని పెట్టాను చేస్తే ఇలా స్ట్రింగ్ టు ఇది కన్వర్ట్ అవదరా బాబు అంటుంది. సరే కాదనట్లా, కానీ XYZ లాంటి ఒక స్ట్రింగ్ని మీరు ఇంటీజర్లోకి మార్చుకోగలరా? లేదు సార్. అర్థమైందా? ఇక్కడ ఉన్న వాల్యూని బట్టి అది సపోర్ట్ చేస్తుంటేనే 10x అని పెట్టా. 10x కూడా మీరు 10x అనే దానికి మీరు ఇంటీజర్ ఫార్మేట్లోకి మార్చుకోవడానికి ఏమీ లేదు. 10 అని పెడితేనే అది, అంటే అక్కడ సపోర్ట్ చేసే టైప్ ఉండాలన్నమాట. లోపల డేటా కూడా సపోర్ట్ చేసే విధానంలో ఉండాలి, సపోర్ట్ చేసే ఫార్మేట్లో ఉండాలి అది. అప్పుడే మీరు ఈ టైప్ కన్వర్షన్ అనే దాన్ని చేయగలరు అనమాట. అంటే ఏం చేస్తున్నారు ఇక్కడ, 10 అన్నారు అనుకోండి, పర్వాలేదు, తప్పేం కాదు. 5.0 10 అనేది యాక్చువల్గా ఇక్కడ ఉన్న మనం రాసిన విధానం ప్రకారం ఇది స్ట్రింగ్, దాన్ని మీరు ఇంటీజర్ కింద మారుస్తున్నారు, లేకపోతే ఫ్లోట్ కింద మారుస్తున్నారు. అర్థమైందా? ఎస్ సార్. ఓకే, ఇలా 10ని డబుల్ కోట్స్ పెట్టకుండా కూడా మార్చవచ్చు. డబుల్ కోట్స్ పెట్టకుండా ఇంటీజరే అవుతుంది. సారీ సార్, నేను ఇలా పెట్టడం తర్వాత మీనింగ్ ఏముంది, అదే అవుతుంది. కాకపోతే అదే ఫ్లోట్ కింద అర్థం. మార్చుకోవచ్చు, దీన్ని అలాంటివి చేసుకోవచ్చు మీరు. ఓకే ఓకే. ఓకే, మనకి ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్, ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అని చెప్పి రెండు ఉంటాయండి. ఓకే, ఈ ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటే ఏంటంటే పైథానే సపోర్ట్ చేసే వాల్యూస్ ఉంటే కనుక పైథానే ఆటోమేటిక్గా టైప్ కన్వర్షన్ చేస్తుంది. ఎక్స్ప్లిసిట్ అంటే ఇప్పుడు మనం చేసింది ఎక్స్ప్లిసిట్, ఒక స్ట్రింగ్ని ఇంటీజర్ కింద మారుస్తున్నాం మనం, స్ట్రింగ్ని ఫ్లోట్ కింద మారుస్తున్నాం మనం, అది ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్. కానీ మనకి కొన్ని ఆటోమేటిక్గా జరిగే టైప్ కన్వర్షన్స్ ఉంటాయండి.
ఓకే, సేఫ్ టు డూ అనే అది చేసినా పర్వాలేదు, అందులో తప్పేమి లేదంటే మనం ఇంప్లిసిట్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది, పైథానే చేసేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ రెండు వాల్యూస్ ఉన్నాయి. ఏ అనేది 5 స్ట్రిక్ట్లీ ఇంటీజర్ ఇట్ ఈస్, బి 2.0 పెట్టారు, అది స్ట్రిక్ట్గా ఫ్లోట్. ఈ రెండిటిని మీరు యాడ్ చేస్తున్నారు అనుకోండి, రిజల్ట్ వచ్చి ఫ్లోట్ వస్తుంది. కాకపోతే ఏంటంటే మీరు ఇక్కడ మళ్ళీ ఈ ఫ్లోట్ని ఇంటీజర్ కిందో లేకపోతే ఇంటీజర్ని ఫ్లోట్ కింద మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి న్యూమరికల్ టైప్స్ ఆఫ్ డేటాని అందులో ఉన్నది మీకు ఎలాగో, కనుక ఈ అర్థమెటికల్ ఆపరేషన్స్ అనేవి చేయడానికి ఏమీ ప్రాబ్లం లేదు, అందుకని చేసేస్తుంది. అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. కాకపోతే మీరు గమనిస్తే ఇంటుని ఫ్లోట్ని మీరు సమ్ ఎడిషన్ అర్థమెటిక్ ఆపరేషన్ చేస్తే మీకు ఫ్లోట్లో వస్తుంది రిజల్ట్, ఇలా 7.0 అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ టైప్ ప్రమోషన్, ఇంటి కంటే ఫ్లోట్ పెద్దది కనుక ఫ్లోట్లోకి మారుస్తుంది అనమాట. ఓకేనా? ఓకే సార్. ఇంటీజర్ మీరు టైప్ కన్వర్షన్ జరిగితే ఎట్లా ఉంటుంది? ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటే మాత్రం మీరు పని కట్టుకుని చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్లోట్ని ఇంటీజర్ కింద మార్చారంటే 3.8 ఉంది, దాన్ని ఇంటీజర్ కింద మారిస్తే 3 అయిపోతుంది. అది వ్యాలిడా కాదా? ఇప్పుడు ఆటోమేటిక్గా 3 అయిపోయేలా ఉందనుకోండి, మనకి డేటా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది క్యాలిక్యులేషన్స్లో, అలా అయిపోకూడదు. అందుకనే 3.8కి ఎక్స్ప్లిసిట్ ఉంటుంది కానీ ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ ఇవ్వలేదు వాడు. ఎందుకంటే ఒక్క నిమిషం అండి, ఎవరో మెసేజ్ పెట్టారు. యా, ఓకేనా? సో ఈ ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటే ఏంటంటే మనం ఖచ్చితంగా చేసాము అనుకుంటే మాత్రమే అది మనకు అలా కావాలి అనుకుంటే మనమే చేసుకుంటాం. లిస్ట్ నుంచి సెట్ నుంచి లిస్ట్కి ఇట్లా మార్చుకునే ఉంటాయండి అంటే ముందర వీటి ఫ్లేవర్ ఏంటన్నది మీరు అర్థం చేసుకుంటే ఇలా ఎందుకు మార్చుకోవాలి అనేది తెలుస్తుంది అనమాట. ఇక్కడైతే ఇప్పటివరకు చెప్పిన ఈ చిన్నవి ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్ వీటి గురించి అర్థమైందా మీకు? ఎస్ సార్, క్లియర్ సార్. యా, ఎస్ సార్, ఈ ఎస్ సార్. లిస్టు, Yes. టపుల్, సెట్, డిక్షనరీ వీటి గురించి నెక్స్ట్ మాట్లాడదాం. ఎందుకంటే ఎవరండి ఏఐ కంపానియన్ ఏవేవో పెడుతున్నారు మెసేజ్లు. ఓకే, ఇవన్నీ నెక్స్ట్ క్లాసెస్లో మనం ఫర్దర్ మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ ఈ టైప్ కన్వర్షన్, టైప్ కాస్టింగ్ ఇవన్నీ చెప్తా. ముందరైతే మనం ఇప్పటివరకు ఉన్నవన్నీ ఒకసారి ఖచ్చితంగా మీరు మైండ్లో పెట్టుకోండి, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ కూడా. ఓకేనా? ఇక్కడ మనకి కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్ అంటే ఏం లేదు, క్లాస్లో డిఫాల్ట్గా కన్స్ట్రక్టర్ ఉంటుంది. ఇంటీజర్ అనేది ఒక క్లాస్ అండి. ఇంటీజర్లో మీరు టైప్ ఆల్రెడీ ఇన్బిల్ట్ క్లాస్ లైబ్రరీ, పైథాన్ క్లాస్ లైబ్రరీస్లో ఇవన్నీ ఇలా మార్చడం. ఇది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మీ దగ్గర 3.8 అనే ఒక వాల్యూ ఉంది, దాన్ని ఇంటీజర్ టైప్ కింద మారుస్తున్నాం. ఇంట్ అనగానే ఎందుకు మారిపోతుంది ఇలాగ? 3.8 అన్నది 3 కింద ఎందుకు మారిపోతుంది అంటే అక్కడ లోపల ఆల్రెడీ పైథాన్ వాళ్ళ క్లాస్ లైబ్రరీస్ ఉంటాయి. అవన్నీ కూడా ఇలాంటివి, ఈ ఇంట్ అనే క్లాస్ లైబ్రరీ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంది. ఆ క్లాస్ లైబ్రరీ ఏం చేస్తుంది, దాంట్లోకి మీరు 3.8 అనే వాల్యూ పంపిస్తే దాన్ని ఇంటీజర్ కింద మార్చేసి మీకు చూపిస్తుంది అనమాట. ఫ్లోట్ అనే క్లాస్ అంటే వాళ్ళ క్లాస్ లైబ్రరీ అంటే ఏం లేదు, ఆల్రెడీ కొన్ని కోడ్ కొంతవరకు వాళ్ళు డెవలప్ చేసి మనకి ఇచ్చారనమాట. వాటిల్లో ఇలాంటివన్నీ కూడా ఆల్రెడీ ఇన్బిల్ట్ అవైలబుల్ అవుతాయి. కొన్ని మనకి కావాల్సిన వాటికి మనం కోడ్ రాసుకుంటూ ఉంటాం అనమాట, అంతే. ఓకేనా? ఎస్ సార్. క్లియర్ అండి? ఓకే సార్, క్లియర్. ఈ డిక్షనరీ టైప్ అవన్నీ కూడా నెక్స్ట్ వీక్ చెప్తాను, ఎందుకంటే మనం ఇంకా డిక్షనరీ, ఫ్లోట్ ఇలాంటివి ఏం మాట్లాడుకోలేదు కనుక నెక్స్ట్ వీక్ దాని గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్తాను నేను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. ఎలా ఉంది, ఈజీగా ఫాలో అవ్వగలుగుతున్నారా? మీకు ఏమైనా డిఫికల్టీ ఫేస్ చేశారా? లేదు సార్, లేదు ఈజీగా సార్. ఉంది. సో ఇప్పుడు క్లాస్కి అరౌండ్ 80% 80 మెంబర్స్ వచ్చారండి. నెక్స్ట్ వీక్ ఒక నిమిషం, నేను మీ అందరికీ కూడా మన ఫామ్ ఇస్తాను, అందరూ కూడా ఆ ఫామ్ ఫిల్ చేయండి, ఇమ్మీడియట్గా ఫిల్ చేయాలి. 1 మినిట్ వర్క్ టైం తీసుకొని చేసేయండి. 1 సెకండ్.
ఇక్కడ చాట్ బాక్స్లో పెడుతున్నా. ఎవరు కూడా డన్ అవి చెప్పొద్దు, పెట్టాల్సిన అవసరం లేదు. చాట్ బాక్స్లో పెట్టాను అందరికీను. నాకు ఇమ్మీడియట్గా ఒకసారి అది ఫిల్ చేసేయండి. ఫిల్ చేయని వాళ్ళు మండే నుంచి ఉండరు, ఫర్ యూర్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే నెక్స్ట్ వీక్ నుంచి మీ మెయిల్ ఐడీస్ తోటి నేను అక్కడ రిస్ట్రిక్షన్ పెడతాను. ఇద్దరు, 6, 11. హలో సార్, చెప్పండి. చాట్ బాక్స్ ఓపెన్ అవ్వట్లేదు సార్. ఫోన్లో లాగిన్ పోతుంది అయ్యాను. అందరు. ఫోన్లో లాగిన్ ఎవరు అవ్వకండి. మీకు కుదరకపోతే వదిలేయండి. ఫోన్లో లాగిన్ అవ్వకండి. మీరు ఇంట్రెస్ట్గా వినాలి అంటే మొబైల్లో అవ్వకూడదు. మీరు ఖచ్చితంగా ల్యాప్టాప్లోనే అవ్వాలి. మీరు ఓకే సార్, ల్యాప్టాప్లో గివ్ మీ 1 వింటేనే మినిట్. విన్నట్టు నాకు ఉంటుంది. ఒక్క నిమిషం ఇందులో లీవ్ అయ్యి ల్యాప్టాప్లో జాయిన్ అవుతా సార్. తొందరగా చేయండి. నేను నిన్న ఒకసారి చెప్పాను ఫోన్లో కనెక్ట్ అవ్వద్దండి ఎవరునని చెప్పి. సార్ ఈ వీడియో రికార్డింగ్ క్లాస్ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు సార్, డ్రైవ్ లింక్ ఇస్తారా? ఈ వీకెండ్ వరకు యూట్యూబ్లో పెడతాను, కానీ నెక్స్ట్ వీక్ నుంచి డ్రైవ్లో ఉంటాయి. డౌడ్ మళ్ళీ ఒకసారి పెట్టరా సార్ లింక్? సారీ, పెట్టా. ఉన్న వాళ్ళు 70+ ఉంటే ఫిల్ చేసిన వాళ్ళు ఇప్పటికీ 60 ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఎందుకు చేయట్లేదు? మీ ఇష్టం. మీరు చేయకపోతే మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు. నేను తర్వాత మళ్ళీ నాకు కుదరలేదండి అని అలా మీరు చెప్తే నేను చేయగలిగేది ఏమి ఉండదు. నేను కొన్ని రూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నానండి ఈ బ్యాచ్లో. ఓకే, అందులోనూ ఒక ముగ్గురు నలుగురు 2 సార్లు ఫిల్ చేశారు ఫామ్. అంటే మీరు 60 లోపే ఉన్నారు ఫిల్ చేసిన వాళ్ళు కూడా. ఓకేలేండి, మీరు చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. లెట్స్ మీట్ టుమారో. డౌడ్ సార్, స్మాల్ డౌట్ సార్. అడగండి. అది గూగుల్ డ్రైవ్ లో పెడతా అన్నారు కదా సార్, దానికి ఏమైనా అవును, ఫామ్ రిజిస్ట్రేషన్ అవ్వాలి సార్? ఇది నేను మళ్ళీ పని కట్టుకుని చేయించాను. నేను ఇప్పుడు డైలీ మీ దగ్గర ఈ ఫామ్ ఎందుకు ఫిల్ చేస్తున్నానంటే ఇందులో ఎవరెవరు నాకు పెడుతున్నారో వాళ్ళ మెయిల్ ఐడీస్కి మాత్రమే యాక్సెస్ ఇస్తాను. అది కూడా చెక్ చేస్తాయి. ఓకే సార్, వారంలో 6 రోజుల్లో 2 రోజులకు మించి మానకుండా ఎవరున్నారో వాళ్ళకి పర్మిషన్ ఇస్తాను. అంటే సార్ 2 క్లాసెస్ అటెండ్ అవ్వలేదు సార్. అంటే ఫస్ట్ స్టార్టింగ్ నాకు ఐడియా లేదు సార్. రీసెంట్ గా థర్డ్ సరే, క్లాస్ నుంచి తర్వాత విన్నా సార్. చూద్దాం. ఉమ్. ఆ యూట్యూబ్ లో కూడా కామెంట్ పెట్టారు సార్, రిప్లై కూడా ఇచ్చారు మీరు. ఏమని? అదే యూట్యూబ్ లో అప్లోడ్ చేయడానికి వీడియోస్ అని పెట్టారు సార్ మెసేజ్. అవునవును, ఈ వీకెండ్ వరకే అని చెప్పాను. మీకేనా? నాకే సార్, నాకే సార్. ఉమ్. అదే. అందుకే అడుగుతున్నా సార్, డౌట్ వచ్చి. ఉమ్. సరేనండి.
ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ హియర్. అండ్ మీకు ఆ ఫామ్ యాక్సెస్ కూడా మ్యాక్సిమం ఇంకొక 2-3 మినిట్స్లో పోతుంది. ఈ లోపల చేసేసుకోండి ఒకసారి. రేపు లేదా క్లాసు? ఉందండి, ఎందుకు లేదు? నెక్స్ట్ వీక్ అనాలి. అంటే రేపటిది కన్సిడర్ చేస్తూనే చెప్పా. మండే నుంచి ఈ విధంగా ఉంటుంది అని చెప్తాను. డౌట్ ఉమ్. ప్రింట్లో మనం డబుల్ కోర్స్ వాడతాం, సింగిల్ కోర్స్ త్రిబుల్ కోర్స్ యూజ్ చేస్తాం సార్. మీరు అది ట్రై చేయొచ్చు కదండి, అది ఏముంది మన చేతిలో పనేగా. అంటే ఎప్పుడు వాడతామని ఎట్లా అంటే ఫస్ట్ అసలు ట్రై చేశారా? సింగిల్ కోడ్ ట్రిపుల్ కోడ్ ట్రై చేశారా? ఆ? చేసాం సార్ అవి ఏమంది? ప్రీవియస్ క్లాస్ చెప్పారు. డబుల్ కోడ్స్ సింగిల్ కోడ్స్ ఎలా చేస్తారు? ట్రిపుల్ కోడ్స్ అంటున్నారు కదా. ఎవరండి మాట్లాడింది? మా మ్యూట్లోకి వెళ్ళిపోయారే. క్వశ్చన్ అడిగింది ఎవరు? దత్త సాయి. దత్త సాయి. మీరు అలాంటివి చిన్న చిన్నవి ట్రై చేయాలండి. నన్ను అడగడం ఎందుకు? మీ చేతిలో పనే కదా. నోట్ ప్యాడ్ విఎస్ కోడ్ తీసుకుని అందులో చేస్తే అవదా? అది అలాంటి చిన్న చిన్న మీకు వచ్చిందంటే, డౌట్ వచ్చిందంటే అక్కడ ఎడిటర్ అక్కడే మీ చేతిలో ఉంది. తక్కువ ట్రిపుల్ కోడ్ కొడితే ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది. ఓకేనా? అండర్ స్కోర్లకు ఒక ఎర్రర్ కనబడిందంటే అది కాదు, ఏమీ రాలేదు, సరే నో ప్రాబ్లం అనుకుని మీరు వెళ్ళిపోవాలి ముందుకు, అంతే. సార్ క్లాస్ టైమింగ్స్ ఎవ్రీడే 11:30 సార్? 11 to 12:30. ఎప్పుడైనా అంటే ఏం లేదండి, నేను నోట్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు అనుకోకుండా డిలే అవుతుంది. అందుకని అలాంటప్పుడు ఒకసారి హాఫ్ అన్ అవర్ ఆగండి అని చెప్తున్నాను, అంతే. ఓకేనా? 11 to 12:30 ఉంటుంది. 12 ఇప్పుడు ఈవెన్ 11:30కి స్టార్ట్ అయినా నేను 12:30కి ఆపేస్తాను. 1 to 1.5 hour క్లాస్ ఉంటుంది. 12:30 తర్వాత పెట్టాలండి, ఎందుకంటే మీలో చాలా మందికి వెళ్ళిపోవాల్సిన పనులు ఉంటాయి. అంతకు మించి ఉండడం లేదు, ప్రతిరోజు చేయలేరు కదా అలాగా. కొంచెం నాకేమైనా లేట్ అయిందంటే అలాంటప్పుడు నేను ఆ ఒక్కరోజు అలా ఉండండి అని చెప్తాను, అంతే. యా, రైట్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లెట్స్ మీట్ టుమారో. బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.